ప్రైజెస్ చూస్తేనేమో రీజనబుల్గా ఉన్నాయి. ఎలా వర్కౌట్ అవుతుంది మీకు? కరెక్ట్గా క్వాలిటీ పెట్టే వాళ్ళకి తక్కువే మిగులుద్దామా, నాలాగానే కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. వచ్చేసిందంటారు. అండ్ అట్ ది సేమ్ టైం శౌర్య గారు కూడా తినే 10 మినిట్స్ ముందు మీకు చెప్తారంట, నాకు ఇది కావాలి అని చెప్పేసి. అదేనమ్మా, 10 మినిట్స్ ముందు కూడా కాదు, ఏం తింటావరా అంటే ఏమీ చెప్పడు, టేబుల్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏదో అంటుంటే అడిగి మళ్ళీ తెలియకూడదు మనం వండుతున్నట్టు, ఏదో మాటల్లో చెప్తున్నట్టు చెప్పి అటు ఇటుగా నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నా దగ్గర ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. అంటే నిజం చెప్పాలంటే ఈ గెస్ట్తో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ఎక్కడో కుదరట్లేదు. బట్ నౌ ఐఎమ్ హియర్. ఒక స్టార్ హీరో మదర్ అయి ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక స్టార్ ప్రొడ్యూసర్. అన్నిటికీ మించి ఇప్పుడు ఒక స్టార్ కిచెన్ ఆవిడ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని మెయింటైన్ చేసినా కానీ ఆవిడ ఒక స్టార్లా మాత్రం ఫీల్ అవ్వట్లేదు. ఆవిడ ఎవరో కాదు, షీ ఈజ్ నన్ అదర్ దాన్ ఉషా మూల్పురి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ ఎలా ఉన్నారు? కానీ ఇంట్రడక్షన్ మరీ హైగా ఉంది, అంత లేదు, చాలా లో. యూ డిజర్వ్ ఇట్ మ్యామ్. లేదమ్మా, అలా చెప్తుంటే నాకేంటోగా ఉంది. అలా ఏం లేదు, దట్ ఈస్ యువర్ సింప్లిసిటీ. బట్ యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే చాలా మంది బయట ఏం మాట్లాడుకుంటున్నారు అనేది యూ డోంట్ నో. మాకే తెలుసు కదా ఇలాంటివన్నీ. సో తప్పదు, కొన్ని మీరు భరించాలి. మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మా, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ మ్యామ్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, అంటే ఏదో మూవీ ప్రమోషన్స్లోనో ఒక ప్రొడ్యూసర్గా మిమ్మల్ని చూడటమే కానీ, బట్ ఇలా మిమ్మల్ని చూడడం అనేది ఫస్ట్ టైం. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, మమ్మల్ని మీరు వెల్కమ్ చేసినందుకు మీ కిచెన్కి. అయ్యో, ఒక కస్టమర్లా వచ్చి విజిట్ చేసి వెళ్ళడం వేరు. బట్ ఈ రేంజ్లో ఇలా కూర్చొని మీతో మాట్లాడడం, మీ గురించి తెలుసుకోవడం, కొత్త విషయాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఈ గెస్ట్ నాకు చాలా స్పెషల్. అంటే అందరి గెస్ట్ల గురించి స్పెషల్ అనే చెప్తాను, బట్ ఈ గెస్ట్ ఇంకొంచెం ఎక్కువ స్పెషల్. ఎందుకంటే మా ప్రాంతం గెస్ట్ కాబట్టి నాకు మేడం చాలా స్పెషల్. మాది ఒకటే ఊరు కాబట్టి మనం సేమ్. ఓకే. అండ్ శౌర్య వాళ్ళ అమ్మమ్మ ఊరు, మీ అమ్మమ్మ ఊరు ఒకటే కాబట్టి కనెక్షన్ అక్కడ అనమాట. మేబీ అంటే శౌర్య గారు హీరో అవ్వకముందు ఎక్కడో మేము చూసే ఉంటాము, చూసి ఉండొచ్చేమో. ఎందుకంటే శౌర్య అంతా ఎల్లులోనే పెరిగాడు. మ్యామ్ ఒక చిన్న డౌట్, పప్పు తాలింపు పెట్టడం కూడా రాని మీరు ఇన్ని వెరైటీస్ ఎలా చేస్తున్నారు? అంటే కళలో 64 అని అందరికీ తెలిసిందే. అలాగే వంట కూడా ఒక కళ. అది మా మదరు బాగా వంట చేస్తారు. మేము చిన్నప్పటి నుంచి అది చూసి అంటే వంట ఎలా చేస్తారో చూడలేదమ్మా. అంటే వంట చేసి అందరికీ పెట్టడం అనేది తెలుసు కాబట్టి అట్లా చూస్తుంటాం కాబట్టి తెలియకుండా బిల్ట్ నాలో కూడా అది ఉంటుండొచ్చు ఏమో. ఎందుకంటే లేదు అంటే నేను ఇంత బాగా వంట చేస్తున్నానంటే నాకు సర్ప్రైజే. ఇప్పుడు అడుగుతుంటారు ఎలా నేర్చుకున్నారు అంటే నాకు అసలు ఏం గుర్తులేదు, అలా వచ్చేసింది అంతేనమ్మా. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రమ్ ది బిగినింగ్ సార్ కానీ, శౌర్య గారు కానీ, మీ పెద్దబాబు కానీ, మీ పెద్దబాబుని అయితే నేను ఇందులోకి లాగను, ఎందుకంటే హీస్ వెరీ గుడ్ అని చెప్పి తెలిసింది నాకు. మీరు ఏది పెట్టినా కానీ అమ్మ సూపర్ అని చెప్పేసి చాలా నాలెడ్జ్. అండ్ బట్ శౌర్య గారు కానీ, సార్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్లో 15 మినిట్స్లో ఇంటికి వస్తున్నా అనగా మీకు కాల్ చేసి సడన్గా చెక్ పోస్ట్ దగ్గర ఉండి ఫోన్ చేసి ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు, సో మా అందరికి లంచ్ కావాలంటే 15 మినిట్స్లో 5-6 వెరైటీస్ ఎలా చేసేస్తారు మీరు? అంటే ఇక్కడ మీరు కొంచెం తప్పు. అసలుకే చెక్ పోస్ట్ దగ్గర ఉండి ఇన్ఫర్మేషన్ కాదు, ఇంటికి తీసుకొస్తారు. అంతేనా? అంతే, అసలు ఇంటికే తీసుకొస్తారు, నువ్వు వితౌట్ నో ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నుంచి అంతేనమ్మా. అంతే తప్పితే ఇప్పుడు ఇంట్లో అంటే కానీ 4 ఉంటే 5 ఉంటుంది, 6 ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు కదా. ఇంకా నాకు అలా అలవాటైపోయి అంటే అన్నీ రెడీగా పెట్టుకుంటాను నేను ఏదన్నా కానీ. అంటే అన్ని కూరగాయలు కానీ, మటన్, చికెన్ అన్నీ పెట్టుకుంటా. సో వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండగా డైనింగ్ టేబుల్ సర్దుతూనే వంట చేస్తాం అనేది నాకు అలా అలవాటైపోయింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తర్వాత కూడా ఇన్ కేస్ ఏదైనా గబాలన అన్నీ నాన్ వెజే ఉండి ఏమైనా వెజిటేరియన్స్ ఉంటే కనుక, ఏదైనా 1-2 వెజిటేరియన్స్ ఉంటే వెజిటేరియన్ కూడా గబాలను వండి నేను వాళ్ళు సర్వ్ చేసేటప్పుడే నేను అది కూడా పెట్టేస్తుంటాను అమ్మ. అంత ఫాస్ట్గా నాకు అలవాటు ఉంది. అదే కదా, మీ అత్తగారు పప్పు అంతా వండేసేసి తాలింపు ఒకటి పెట్టమంటే ఆలోచించిన మీరు ఇంత ఫాస్ట్ లెర్నర్ ఎలా అయిపోయారు? ఏమోనమ్మా, అదే చెప్తున్నాను కదా, అలా వచ్చేసింది అంతే. వచ్చేసింది అంటారు. అండ్ అట్ ది సేమ్ టైం శౌర్య గారు కూడా తినే 10 మినిట్స్ ముందు మీకు చెప్తారంట, నాకు ఇది కావాలి అని చెప్పేసి. అదేనమ్మా, 10 మినిట్స్ ముందు కూడా కాదు, ఏం తింటావరా అంటే ఏమీ చెప్పడు, టేబుల్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏదో వండుంటే అడిగి మళ్ళీ తెలియకూడదు మనం వండుతున్నట్టు, ఏదో మాటల్లో చెప్తున్నట్టు చెప్పి అటు ఇటుగా వండేసి పెట్టేయాలి తప్పితే మళ్ళీ ఇప్పుడు చేస్తావా అంటాడు.
ఏం కావాలంటే మటన్ ఫ్రై అంటాడు. అదేదో అసలు ఏదో పైనుంచి కిందకి దిగొచ్చుద్దా ఏమో మటన్ ఫ్రై అది అన్నట్టుగా ఈజీగా అయ్యే డిష్ కూడా కదా. ఎగ్ ఫ్రై అది. అయితే అని ఏముంది మళ్ళీ అలా. చెయ్యాలి అని అన్నాం అనుకో, వద్దులేమ్మా ఇప్పుడు అంటాడు. అట్లా కాకుండా వాడికి చేస్తున్నాను, రెడీగా ఉంది అన్న ఇదిలోనే చెప్తుంటాను. అట్లాగే ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత బయటికి వెళ్ళారు కదా! పండగలకి వాటికి వస్తుంటాడు కదా! వచ్చినప్పుడు సరే వాడికి అన్నీ వేడిగానే కావాలి. ఏది ఆరిపోయింది కాదు. అలా పొయ్యి మీద దించింది కావాలి. సరైనప్పుడంటే ఇప్పుడైతే అంటుంటాడు, "అమ్మ నువ్వు అలా చేసేటట్టయితే నేను తినను. నేను రాను అటైతే గనక. ఏదో ఒకటే చెయ్యి. ఇన్నొద్దు, ఇన్నొద్దు" అంటుంటాడనమాట. ఆల్రెడీ ప్రెజెంట్ ఆయన పెద్ద హీరో. ఆల్రెడీ ఎప్పుడు చూసినా సూపర్ డైట్‌లో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంటికొచ్చిన తర్వాత మీరు వెంటనే అన్నన్ని వెరైటీస్ చేసి పెడితే మీ చేతి వంట తిన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్లే ఇలా చూసుకుంటే గనుక. అది కరెక్టేనమ్మా. అది పాపం వాడు కూడా అదే అంటాడు. "అమ్మ ఇంక చాలమ్మా ఎనఫ్, ఎనఫ్" అంటుంటాడు. కానీ ఆ ఒక్కరోజే కదమ్మా తినేది. అది. కానీ ఉషా గారు రియల్లీ మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్ మీరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీ సన్ ఒక హీరో. కానీ ఈ కిచెన్ స్టార్ట్ చేయడం వెనకాల అంటే కంప్లీట్‌గా మీ ప్యాషనేనా? లేకపోతే ఎంకరేజ్‌మెంట్స్ కూడా ఉన్నాయా? ఓన్లీ ప్యాషనే. ఓన్లీ ప్యాషన్. ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదమ్మా. ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఎంకరేజ్ చేయలేదు అంటే దీంట్లో చాలా కష్టం ఉంటుంది కాబట్టి. నేను 2011 నుంచి అడుగుతున్నా గానీ ఎందుకో చాలా హార్డ్ వర్క్. అంటే రోజు అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు పని ఉంటానే ఉంటుంది. రెస్ట్ ఉండదు అన్న ఉద్దేశంతో వద్దన్నారు. అంతే తప్పితే వేరేగా అని కాదు. ఈవెన్ శౌర్య గాని ఎవరో కాదు నేను పెట్టుకుంటా, పెట్టుకుంటా అని చెప్పి మళ్ళీ వాళ్ళే భోంచేసేటప్పుడు అందరూ చేసేటప్పుడు అబ్బా! ఈ ఫుడ్ బయటుంటేనా? ఈ ఫుడ్ నువ్వు అమ్మితేనమ్మా? ఈ ఫుడ్ నువ్వు చేస్తేనా? బయటుంటే ఇట్లా అనేది అంటూ ఉండేవాళ్ళు. కానీ మళ్ళీ వద్దనేవాళ్ళు. ఇంక నాకు ఎలా అంటే గనుక లాస్ట్‌కి మా మరిది గారి పిల్లలు వీళ్ళందరూ ఉంటే, "ఒరేయ్! కొంచెం ఆన్‌లైన్‌లో చూడండిరా, పెట్టండిరా. నేను ఆర్డరు చేస్తే గనుక నేను వండి పెడతాను. అట్లా అన్నా పెట్టండి, అట్లా అన్నా పెట్టండి." 11 అంటే అప్పుడే ఆన్‌లైన్ యాప్స్ ఈ ఫుడ్ పాండా ఆ! ఇలాంటివి అంటే వచ్చాయి. నేను ఆర్డర్ అలాంటిది ఏదన్నా గాని వెబ్‌సైట్ గాని అది ఏమన్నా చూడండిరా నేను పెడతాను అని చాలా అడిగేదాన్ని. వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా తర్వాత ఎన్నో సార్లు చెప్పాను. 2 టైమ్స్ ఆల్రెడీ తీసుకొని అది క్యాన్సిల్ అయ్యి అట్లా అయింది. థర్డ్ ఇప్పుడు ఇది క్లౌడ్ కిచెన్ అనుకుంది. ఇలా డైన్ ఇన్ అయ్యి ఇంత సక్సెస్ చేశారంటే, సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా చాలా చాలా థాంక్స్. సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ స్టార్ సక్సెస్. అయ్యో! అందుకే చెప్పాను. ఒక స్టార్ ప్రొడ్యూసర్‌గా ఉన్న మీరు స్టార్ కిచెన్‌ని గూడా చేశారు అని చెప్పేసేసి. మేబీ క్లౌడ్ కిచెన్ అని మీరు స్టార్ట్ చేసినప్పటికి గూడా పీపుల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్లో మరి లేకపోతే అంతేనమ్మా. ఇలా ఏర్పాటు చేయడం ఎట్ ది సేమ్ టైమ్ ఇది ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం అంటే బిగినింగ్‌లో ఎవరికైనా గానీ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. కాకపోతే మోస్ట్‌లీ మీరు ఒక 1 మంత్ తర్వాత వెంటనే ఊపందుకుందనుకోవచ్చా? అంటే యాక్చువల్‌గా మేము సెప్టెంబరు 24న ఓపెన్ చేసామమ్మా. అది మామూలుగాను. తర్వాత అక్టోబర్ 1 నుంచి పెట్టాము. పెట్టినప్పుడు అప్పుడు నాకు స్విగ్గీ గాని, ఇంకా అది గాని నాకు ఇంకా రాలేదు. సరే స్లోగా అలా అవుతుంది. అక్టోబర్‌లో నేను తాళి గూడా స్టార్ట్ చేసి, తాళి అయితే మాత్రం లోపలున్నా గాని ఎలా వచ్చేవాళ్ళో కాతే ఎక్కువ కాదు గానీ అవుతా ఉండేది. అవుతా ఉన్న పెద్ద ఇదిగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఉందని ఎవరికీ తెలీదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అలా ఉన్న టైంలో ఒకసారి వైరల్లీ ఫుడ్ వాళ్ళొచ్చి వీడియో తీసుకున్నారు. వాళ్ళు ఇలా ఈవినింగ్ 4:00, 5:00 పోస్ట్ చేశారంట. ఈవినింగ్ నవంబర్ 15 ఈవినింగు 7కి స్టార్ట్ అయింది. మేమెవరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్యూజ్ క్రౌడ్. అసలు అది ఎట్లా అంటే గనుక అసలు మాకు ఎట్లా అనేది గూడా అప్పటికప్పుడే మళ్ళీ చికెన్ వాళ్ళు తెప్పించుకోవటం, అప్పటికప్పుడే మటను వెంటనే పాపం వాళ్ళు కూడా షాప్స్ వాళ్ళు కూడా వెంటనే నాకు సప్లై చేశారు. అక్కడికక్కడే బాయిల్ చేయటం. అప్పుడు స్టాఫ్ కూడా నాకు ఎక్కువ మంది లేరు. 18 మెంబర్స్ స్టాఫ్ అమ్మ అప్పుడు. అంటే గనుక డైనింగ్‌లో ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు. అంటే నాకు అంతా ఎద్ది కదా! తక్కువ మంది వచ్చిన తర్వాత అన్నది కిచెన్‌లో కూడా కుక్కర్ పలావుల దగ్గరైతే గనుక ఎవ్వరూ లేరు. నేనే వన్ అండ్ ఓన్లీ. కిచెన్ సూపర్వైజర్ లేరు. ఎవ్వరూ లేరు. అసలలా వస్తే ఓకే. ఈరోజొచ్చారు అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ తర్వాత ఈవినింగు అట్లా ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఫ్లో ఆగలేదమ్మా. బై గాడ్స్ గ్రేస్ నిజంగా అందరికీ చాలా చాలా థాంక్స్. అలా అంత హ్యూజ్ క్రౌడ్‌లో పాపం చాలా వెయిటింగ్ ఉండేది. నేను అంటే అది 15th అంటే ఎవరు మళ్ళీ తర్వాత మనకి ఎవరన్నా మనము చేసుకోవాలన్నా గాని అపాయింట్ చేసుకోవాలన్నా అందరూ మళ్ళీ నెక్స్ట్ మంత్ 10th దాటితేనే గాని ఎవరికీ సాలరీలు రావు. అప్పటి వరకు ఒక 25 డేస్, 30 డేస్ అమ్మా ఇంకసలు అష్టావధానం అంటారు గదా! అంతే అనమాట. అది ఎలా చేసావు అంటే అది తెలియనే తెలీదు. అందరూ బయట రోడ్డు వరకు నుంచునేవాళ్ళు. అందరూ వెయిటింగ్. అందరూ కుక్కర్ పలావుల కోసం.
కుక్కర్ పలావ్ అంటే ఈజీగా 45-50 మినిట్స్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు ఎట్లా అంటేనమ్మా, అప్పుడు నేను ఫస్ట్‌లో అన్ని పొయ్యిలు కూడా లేవు నాకు. ఒక 4 ఉన్నది, స్టవ్ ఒకటే ఉంది. కుక్కర్లు కూడా నేను తక్కువే కొన్నాను. అంత సక్సెస్ అవుద్దని తెలియదు. తెలియదు కానీ ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో స్టవ్ కొంటాం, మళ్ళీ కుక్కర్లు కొంటాం, మళ్ళీ స్టవ్ కొంటాం. డే బై డే అట్లా పెంచుకుంటా వెళ్ళాము. ఇంకా అట్లా అదే రన్ అయ్యి ఇప్పుడంతా కుక్కర్ అంటే ఫేమస్ అయిపోయిందనమాట. కుక్కర్ పులావ్, కుక్కర్ మాంసం పులావ్. కుక్కర్ మాంసం పలావ్ బాగా. అది యాక్చువల్‌గా నేను కిచెన్ ఇలా స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట. అంటే మాంసం అంటే గనుక చాలా హైలీ రేట్ ఎక్కువ కదా! ఎవరు కూడా చికెన్ ఎక్కువ సేల్ అవుతది అని నేను అనుకున్నాను. కానీ ఇప్పటికి ప్రెజెంట్ మనకేంటంటే మటన్ బాగా సేల్ అవుతదమ్మా. తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అది చెప్తారనమాట. చాలా అంటే మేము తెచ్చుకున్నా గానీ ఇంత మటన్ బాగోదు. ఈ మటన్ చాలా బాగుంది అని చెప్తారు. అంటే బయట రెస్టారెంట్స్ కి మేము విజిట్ చేస్తూనే ఉంటాము. బయట దొరికే మటన్ కి ఇక్కడ మటన్ కి డిఫరెన్స్ చాలానే ఉండింది. దాన్ని నేనేమి చెప్పలేనమ్మా. No, మన no, మటన్ అయితే అది కూడా అందుకే మీకు ఆ రిస్క్ నేను ఇవ్వట్లేదు. అది కూడా నేనే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. అది వాళ్ళు ఎలా పెడతారని కదా. మనం అయితే మాత్రం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ రేట్ ఇచ్చే కొంటున్నాను బయట మటన్ యాక్చువల్‌గాను. 650-700 వరకు ఉంటే మీరు 850 వరకు మటన్ ఎఫోర్డ్ చేసి తీసుకొస్తారు. అండ్ దట్టు కూడా సార్ పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి మీరు ఒక సందర్భంలో చెప్పారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైజెస్ చూస్తేనేమో రీజనబుల్‌గా ఉన్నాయి. ఎలా వర్కౌట్ అవుతుంది మీకు? అంటే వర్కౌట్ అవుతుందంటే ఒక దాంట్లో అట్లాగానే అంటే అందరికీ మరి ఎంతలాగా అనేది కరెక్ట్‌గా క్వాలిటీ పెట్టే వాళ్ళకి తక్కువే మిగులుద్దమ్మా. నాలాగానే కొంతమంది చేసేవాళ్ళున్నారు. అంటే ఓ 30-40 అట్లా ఉండకుండా ఒక 10-20% తోటి మాకు ఇది ఉంటుంది. కాకపోతే ప్యాషన్ తోటి మనకది హ్యాపీగా అనిపిస్తుంది. ప్యాషన్‌తో చేసేవాళ్ళు ఎవరు ప్రాఫిట్ చూసుకోరా? అంతేనమ్మా. అంటే ప్రాఫిట్ అంటే ఉంటుందమ్మా. అంటే ఒక ఇప్పుడు మనకి శ్రీకన్య, శ్రీలక్ష్మి అట్లా కొన్ని చాలా ఉన్నాయి. పంచకట్టు దోస అని గాని, అట్లా చేసేవాళ్ళు క్వాలిటీగా పెట్టి అంటే నేను ఒక్కళ్ళని మనిషిని మిగతా వాళ్ళని కాదని కాదమ్మా. అందరూ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేసే వాళ్ళకి పర్సెంటేజ్ అయితే తక్కువే ఉంటుందమ్మా. అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ మ్యారేజ్ డే ఎప్పుడు? మా మ్యారేజ్ డే ఏమా అంటే అడుగుతున్నాను. అక్టోబర్ 23. ఓకే. రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అక్టోబర్ అంటే సెప్టెంబర్ 24 ఓపెనింగ్. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసాం. ఏంటి ఏమైనా కనెక్షన్ ఉందా? అమ్మ అసలు నువ్వు చెప్పేదాకా నాకు అసలు ఐడియానే లేదు. అలా ఏం లేదు. సెప్టెంబర్ మ్యారేజ్ డేకి శౌర్య గారు ఇన్‌స్టాలో ఎప్పుడు పోస్ట్ పెట్టారు అనేది నేను చూసాను. అక్టోబర్ మంత్‌లో పెడుతున్నారు. అవునమ్మా. అట్ ది సేమ్ టైమ్ మీ రెస్టారెంట్ ఓపెనింగ్ ఎప్పుడు అయిందంటే అక్టోబర్‌లో అయింది. హ్మ్. సో నేనేమన్నా సార్‌కి మీరేమన్నా మ్యారేజ్ డే గిఫ్ట్ నాకు రెస్టారెంట్ కావాలని ఏమన్నా అడిగారా? అసలు అంత లేదమ్మా. No. అలా గిఫ్ట్లు అడగటాలు అవన్నీ మీ జనరేషన్‌కి ఏమో గాని మా జనరేషన్ చాలా ప్రాక్టికల్ అలా ఏం కాదు. మామూలమ్మా. గిఫ్ట్ మీరు అడగకపోయినా మీ ప్యాషన్ ఏంటో సార్‌కి తెలుసు కాబట్టి సార్ ఏమైనా ఓకే శాంక్షన్ అని చెప్పేసి ఏమైనా చెప్పారా? అలా ఏమీ లేదు. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదో క్లౌడ్ కిచెన్ అన్నట్లుగా అట్లా పెట్టారు. కానీ అలా ఈ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు తన ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంది. సో తనకు కూడా ఎందుకునో గాని ఓకే మంచిగానే చేసిద్దాం అని చెప్పి చేసిచ్చారనమాట. అంటే ఎందుకు అడిగానంటే సార్‌కి మీరంటే చాలా ఎక్కువ ఇష్టం కదా! అందుకే మీరు ఇలా తిరిగి చూడడానికి 1 ఇయర్ పట్టినా గానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా సార్ చాలా ట్రై చేశారని మాకు తెలిసింది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. సో ఏలూరు మీ లవ్ స్టోరీ వినాలి కానీ మేము ముసలాళ్ళం అయిపోయి మాదే ఉంది కానీ. అయ్యో! అలా ఎలా అనుకుంటారు మీరు? పీపుల్ అసలు ఎంత ఉషా గారి గురించి తెలుసుకోవాలి అని ఇప్పుడు యాక్చువల్‌గా మీకు ఒక విషయం చెప్తాను. ఒక టైంలో నిజం చెప్పాలి అంటే దిస్ ఈస్ ఫ్యాక్ట్. శౌర్య గారి మదర్ కిచెన్ అని చెప్పేసి చాలా మంది ఈ కిచెన్‌కి వచ్చారు. 100% అమ్మా. కానీ ఇప్పుడు అదేం లేదు బయట టాక్. అయ్యో. ఉషా మూల్పూరీస్ అంటే ఉషా గారు, ఉషా మూల్పూరీస్ అంటే అయ్యయ్యో, మీ అయ్యో. క్రేజ్ ఆటోమేటిక్‌గా అలా పెరిగింది. అంటే యాక్చువల్‌గా ఫస్ట్ నా దగ్గరికి రావటం మాత్రం నా శౌర్య మదర్ అనే వస్తారమ్మా. ఆ తర్వాత ఫుడ్ టేస్ట్ నచ్చిన తర్వాత మాత్రం అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఏమన్నా రావచ్చేమో కానీ. అంటే లేదు మ్యామ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు షూట్ ఉంది కదా నాకు మీతో. సో మా డైరెక్టర్ వెనకాల వేరే డైరెక్టర్ ఒక ఆయన కూర్చొని ఉన్నారు. సో నేను ఆల్రెడీ ఇలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాను అనమాట. వెహికల్, కెమెరాస్ అంతా చేసుకుంటే ఎవరు మేడం షూట్ ఎవరంటే ఉషా మూల్పూరీస్ అంటే అబ్బా! కుక్కర్ పులావ్ ఉంటది మేడం. మేము రెగ్యులర్ కస్టమర్స్ అక్కడికి అంటే అవునంటే మేడం ఆయన చెప్తున్నారనమాట. ఒక స్టార్ హీరో మదర్ అని కాదు మేడం. ఆవిడ ప్రతి క్లయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన కస్టమర్స్ అందరి దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా రివ్యూ తీసుకోవడం. ఎలా ఉంది? ఏదైనా చేంజెస్ చేయాలా?
లేకపోతే మీకు ఇంకా ఏమైనా కొత్తగా కావాలా? అండ్ రీసెంట్ టైమ్స్‌లో కుక్కర్ బిర్యానీ కోసం మీ దగ్గరికి ఎవరో వచ్చిన వాళ్ళు సంథింగ్ ఏదో పండు మిర్చి యాడ్ చేసి కావాలి అంటే అప్పటికప్పుడు చేసి ఇచ్చేసారంట. అవునమ్మా. నీకు నిన్నేనమ్మా జరిగింది. మీకెట్లా తెలిసింది? మీరు నా గెస్ట్ కదా! మీ గురించి మినిమమ్ హోంవర్క్ నేను చేయాలి కదా! యాక్చువల్‌గాను అదే మా మేనేజర్ వచ్చి చెప్పారు, మేడం ఇట్లాగా వాళ్ళకి అంటే మనది పండు మిర్చి కోడి పలావ్ అని సెపరేట్ ఉంటుంది. కుక్కర్‌లోనేమో మటను, కోడి, ప్రాన్స్, వెజ్ అన్నీ ఉంటాయి. అయితే గనుక ఆళ్ళు అంతకుముందు వచ్చారంట, కుక్కర్ పలావ్ తిన్నారంట, అలాగే పండు మిర్చి కోడి పలావ్ కూడా తిన్నారంట. వాళ్ళ ఇన్నోవేట్ అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. వాళ్ళేమన్నారంటే, "ఈ కుక్కర్‌లో పండు మిర్చి వేసి కోడి పలావ్ చేయగలరా?" అని అడిగారు. అంటే ఏముందమ్మా ట్రై చేస్తాను. ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ మీ మీదే. ఒకవేళ ఏమైనా బాగోకపోతే బిల్ కట్టొద్దులే. నేను కూడా మీ మీదే ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. నేనే చేస్తానని చెప్పి చేశాను. చేసి ఫస్ట్ వాళ్ళకే ఇచ్చాను. నేను టేస్ట్ కూడా చూడలేదు. ఎందుకంటే అది వాళ్ళదే కాబట్టి నేను టేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి పెట్టేసేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎళ్లి టేబుల్ దగ్గర అడిగాననమాట. అది ఎలా ఉంది అనంటే చాలా మేమేం ఎక్స్‌పెక్ట్ చేసామో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఎలా అనుకున్నామో అలాగే ఉంది అని చెప్పారు. అందరు టేస్ట్ చేసారా అన్నారు. లేదమ్మా అంటే అప్పుడు వాళ్ళే నాకు ఇచ్చారనమాట. నిజంగా చాలా బావుంది. నేను అదే చెప్పా. ఒక ఇన్నోవేటివ్‌గా మీరే కొత్తగా ఒక ఐటెమ్ చెప్పారు. మీకు థాంక్స్ చెప్పాలి నేను అని చెప్పాను. ఐటెమ్ చెప్పినా గానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది మటుకు డెఫినెట్‌గా అదొక మంచి ఎక్స్‌పీరియన్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరొక రెస్టారెంట్ ఓనర్ అయ్యుండి ఇన్ దిస్ సిట్యుయేషన్ మీరు చేయడం కూడా చిన్న విషయం కాదు. అంటే అది నాకసలు అది అమ్మ ఇక్కడ నేను రోడ్డు మీద పెట్టుకోలేదమ్మా. ఒకటి మెయిన్. నేను లోపల ఎక్కడో నేను యాంబియన్స్ గొప్పగా పెట్టలేదు. చాలా మామూలు నార్మల్‌గా ఉంటుంది. కానీ ఈ లోపలికి ఎత్తుక్కుని మరీ వస్తున్నారు అంటే గనక ఓన్లీ నా శౌర్య మదరు, ఉషా ముల్పూరి అని వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళంతా ఓన్ చేసుకొని నా దగ్గరికొచ్చినప్పుడు వీళ్ళందరూ నా ఫ్యామిలీ. నేను నా ఓన్‌గానే అనుకుంటా. సో, నేను అందరిని కూడా ఎందుకు వెళ్ళి అడుగుతాను అంటే గనక వాళ్ళంత ఇదిగా నా దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వటం అనేది నాకు చాలా నాకిది. లేదు అంటే గనక నేను ఇంత ప్యాషన్‌తో చేసి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో లోపలికొచ్చి ఏదో ఒక సెలబ్రిటీ మదర్ పెట్టారని అట్లా వెళ్ళటం నాకిష్టం లేదు. ప్లస్ ఒకటి మొత్తం మా వాళ్ళందరికీ చెప్తానమ్మా. ఈవెన్ స్టివార్డ్‌కి కానీ, కెప్టెన్‌కి కానీ, మేనేజర్‌కి కానీ, చెఫ్స్‌కి కానీ. జరగదు. ఇప్పుడు మనం 7, 8 మంత్స్ అయింది పెట్టి. ఎక్కడ రేర్‌గా అంటే ఒక సాల్ట్ ఎక్కువైందనో, తక్కువైందనో అంటే ఒక్కొక్కళ్ళకి టేస్ట్ బడ్స్ అటు ఉంటది, ఇటు ఉంటది. ఎందుకు ఒక టేబుల్ మీదే ఒకళ్ళకి ఎక్కువంటారు. అదేది ఒకళ్ళు తక్కువంటారు. అంటే అది కామన్ అదంతాను. అలాంటివి గాని ఏదో చిన్న చిన్న కంప్లెయింట్స్ ఏదైనా వచ్చినా గాని వాళ్ళు చెప్తే గనక నేను వెంటనే రీప్లేస్ చేస్తానమ్మా. అండ్ మీరు కూడా ఒక డిష్ ఏదైనా ట్రై చేసినప్పుడు మినిమమ్ 2, 3 టైమ్స్ దాన్ని టేస్ట్ చేసి అది క్లియర్‌గా రాకపోతే మీరు కూడా అంత ఈజీగా వదిలిపెట్టరని తెలిసింది. అది నాకు కరెక్ట్‌గా సెట్ అవ్వకపోతే మాత్రం నేను చేసి అది సెట్ అయిన తర్వాత ఆ మెజర్‌మెంట్స్ తోటి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాననమాట. నేను ఇప్పుడు ఏది ఇన్‌స్టాలో పోస్ట్ చేసినా చేపల పులుసు అవని, లేకపోతే ఇంకోటవని ఏది పెట్టినా గానమ్మా ఫస్ట్ మా డైనింగ్ దగ్గరికొచ్చిన వాళ్ళ మీదే ముందు నేను పెడతాను. అంటే బావుంటుంది. అంటే వాళ్ళెలా తీసుకుంటారు ఫీడ్‌బ్యాక్. బాగుందా? లేదా? లేపోతే నచ్చుద్దా? అంటే మాకు నచ్చింది వేరు, జనాలకు నచ్చింది వేరు. వాళ్ళందరూ బావుంది అని మళ్ళీ మళ్ళీ రిపీట్‌గా అడుగుతున్నప్పుడే నేను మళ్ళీ రీల్ చేసి పోస్ట్ చేస్తాననమాట. అది బాగుంది అనేది. ఇప్పుడు అట్లానే రీసెంట్‌గా మనది విజయవాడ ఫేమస్ నూజివీడు చిన్న రసాలు. అటు మీ ఇటు చేతులతో ఆ! చక్కగా జ్యూస్ చేసి అందరికి ఇవ్వడం. అది యాక్చువల్‌గా ఏంటంటేనమ్మా ఆ మ్యాంగోస్ అంటేనే ఎన్నో ఎన్నో మెమోరీస్ నాకు. అబ్బా! నోరూరిపోతుంది. ఇప్పుడు మీకిస్తాను నేను. అది ఎంత మెమోరీస్ అంటే నాకు మీరన్నారు కదా! పప్పు తాలింపు కూడా రాని మీరు అని అన్నారు కదా! కానీ నాకు ఊహొచ్చే ఒక 7, 8 ఇయర్స్ దగ్గర నుంచి కూడా మామిడి పళ్ళు రసం తీయటం అనేది మాత్రం నాకు బాగా అలవాటుంది. అదే అలవాటు కంటిన్యూగా శౌర్య వాళ్ళు పెద్దయ్యి మొన్నటి వరకు కూడా ఇప్పుడంటే డైటింగ్‌లు వీళ్ళనని గానీ, మొన్న కూడా శౌర్యకి అంతా జ్యూస్ చేసి పంపించాను. అయితే శౌర్య కూడానమ్మా అప్పుడు శౌర్య పుట్టినప్పుడు శౌర్య కూడా 7, 8 ఇయర్స్ ఉంటుంది. మా ఫాదరు అంతా నన్ను బాగా ఎక్కువ ఒక 1000 కాయలు, 2000 కాయలు తెచ్చేవాళ్ళు. అది పండించుకొని రోజు కొంచెం కొంచెం తీసుకొని గడ్డి తీసుకోవాలన్నమాట. ఆ టైంలో వాడు భలే తీసుకొచ్చేవాడమ్మా. అంటే పండిన కాయ చక్కగా స్వీటును తీసుకొచ్చి ఇచ్చేవాడు. సో, మేమందరం అలా కూర్చుంటే మా సిస్టర్స్, మా బ్రదరు, మా అందరం కూర్చుంటే ఆడు చిన్నాడు ఆడు తిందామని తీసుకొచ్చుకుంటూ ఉంటే ఎవరి కాళ్ళు మాకు కావాలి, మాకు కావాలంటే అందరికి ఇచ్చి ఆడు తినేవాడనమాట అమ్మ. ఆ చిన్న ఏజ్‌లో కూడా వాడికి అందరికీ ఇచ్చే మెంటాల్ షేరింగ్ అందరికీ అని. ఆడు కాయ తీసుకొచ్చి ఇచ్చాడంటే ఎంత బాగుండేదనమాట. లైక్ మదర్ లైక్ సన్. అసలు అంత బాగా చేసేవాడు. అంత మెమోరీస్ అంత బాగా మేము పొద్దున్నే లేవటమే అసలు ఒక
నమ్మరు ఒక 10-12 కాయలు తినేయాలి అందరం అనమాట. అందరం మా ఫ్యామిలీకి అదొక ఇది. అంత మంచి ఇది అక్కడ దొరకదు. హైదరాబాద్‌లో చాలా రేర్‌గా దొరుకుద్దమ్మా. నూజివీడు చిన్న రసాలు అంటే చాలా తక్కువగా దొరుకుతాయి. చాలా మంచివి కూడా చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ మన విజయవాడోళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇక్కడికొచ్చి దొరకలేదని ఆంధ్ర నుంచి తెప్పించుకుంటుంటారు. ఒక్కొక్కసారి కుదరక మానేస్తుంటారు. అందుకని నేను ఎలాగో ఇలా కిచెన్ పెట్టాను గదా! అని చెప్పి నేనే తీసుకుని, నేనే ప్రిపేర్ చేసి ఇస్తుంటే అందరు టేబుల్ దగ్గరికెళ్ళి ఈవెన్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కూడా తెలీదమ్మా చిన్న రసాలంటే. నేను అదే చెప్తా బంగినపల్లి అట్లా మిక్సీ చేయటం, మిల్క్ చేయటం కాదండి. ప్యూరు వితౌట్ ఎసెన్సు హోమ్ మేడ్ చేస్తున్నా అంటే అది మీ చేతులతో స్వయంగా. సరే నేను చెప్తా అనమాట. ఒకటి ట్రై చేయండి. నలుగురు వస్తారు కామన్‌గా ఒకటి ట్రై చేయండి. నచ్చకపోతే బిల్ వద్దు. నచ్చితే మీరు అందరికీ తీసుకుందురు గానీ అని చెప్తే అందరూ కూడా ఒకటి ట్రై చేసి మళ్ళీ నలుగురికి మళ్ళీ 4 ఎక్స్ట్రా అని అట్లా తీసుకుంటున్నారు. 4 డేస్ అయిందమ్మా పెట్టి. నిన్న ఒక కస్టమర్ అడుగుతున్నారు. ఇలాగే చెప్పాను. ఒకవేళ నచ్చకపోతే మాత్రం నేను బిల్ తీసుకోనమ్మా అంటే, మీరు ఇలా చెప్తే నచ్చినా గానీ బాలేదని చెప్తారు కదా అన్నారు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు అలా చేయరమ్మా. అందరూ మంచి పీపులే వస్తారు. ఒక అమ్మ చేతి వంట తినటానికని వస్తున్నారు. అమ్మని మోసం చేయరు కదా ఎవరును. సో అలాంటి వాళ్ళు రారు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. కాదు, బిల్ తీసుకోవద్దని మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పినా గానీ, ఇక్కడ 100% మీకు చాలా కాన్ఫిడెన్స్. ఫుడ్ అనేది ఎక్కడా కూడా నెగెటివ్ రివ్యూ అనేది ఉండదు అని చెప్పేసి కదా? అవునా? అంటే ఈ అంటే నచ్చలేదనుకోమ్మా నిజంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళకి దాని మీద లేదు. నేను ఒక మంచి అంటే డిజర్ట్స్ అంటే 365 డేస్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఇది ఓన్లీ సీజనల్ ఫ్రూట్. ఈ ఫ్రూట్‌ని మేము ఎంతో బాగా ఇష్టంగా అంటే సంవత్సరంలో మళ్ళీ ఇది ఎప్పుడొస్తదా అనంత వెయిట్ చేసే అంత ఇష్టమైన ఫుడ్డు. సో నా దగ్గరికొచ్చిన నా ఫ్యామిలీ లాంటి నా పిల్లలకి కానీ అందరికీ కూడా ఆ ఫుడ్ టేస్ట్ చేయించాలి అనే ఒక ఏంటంటే తీవ్రమైన కోరిక అనొచ్చు. ఇంకేదన్నా అంటే మనకు నచ్చింది మన పిల్లలకి పెట్టాలని మనకుంటది కదా! అట్లా ఇంత ఇదిగా నా కోసం వస్తున్నారు. కుక్కర్ పలావ్ కోసం వస్తున్నారు. ఇది కూడా టేస్ట్ చేస్తే బావుంటుంది అన్న ఇదితో నేను పెడుతున్నాను. అందరూ కూడా చాలా బావుందని చెప్పేసి ఫీడ్‌బ్యాకు. అసలు నాకు నేను 3 డేస్ అయిందమ్మా. ఇప్పుడు 300 కేజీస్ తెప్పించానమ్మా. అయిపోయింది. మళ్ళీ తెప్పిస్తున్నానమ్మా. అసలు చేసినట్టే ఉన్నామనమాట అమ్మ. చాలా అందరూ కూడా చాలా బావుందని అంటే ఒక విజయవాడ, ఆంధ్ర అంటే అటువైపు వాళ్ళు తెలుసు. ఇటు నెల్లూరు గానీ, ఒంగోలు, కడప వీళ్ళకి తెలియకపోయినా అసలు టిపికల్ హైదరాబాద్ పీపుల్ కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు. కాదు, ట్విన్ సిటీస్‌లోనే కాదు, ఏపీ, తెలంగాణలోనే కాదు, ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్‌కి మీ ఫుడ్ అనేది అలా ఎక్స్‌ప్లోర్ అయిపోయింది. చాలామంది మీ ఫుడ్ కోసం ఇటు తెలంగాణ నుంచి కానివ్వండి, అటు ఆంధ్ర నుంచి కానివ్వండి, కేవలం ఉషా మూల్‌పూరీస్‌లో బిర్యానీ తినడానికి వస్తున్నారు అంటే అక్కడే మీకు అంటే అర్థమైపోవాలి. అది ఇంటానిక్కుమో ఏంటోగా ఉందమ్మా. అసలు మొన్న ఒకళ్ళు చెప్పారు. ఆళ్ళొచ్చారు ఫ్యామిలీ అంతా వచ్చారు. ఒక 6 మెంబర్స్, 7 మెంబర్. అని తర్వాత వీళ్ళు ఎక్కడుంటారు మామూలుగా అడుగుతాం కదమ్మా! బాంబేలో ఉంటారు. అవునమ్మా వెకేషన్‌కొచ్చారా? లేదండి కుక్కర్ పలావ్ కోసం అన్నారు. నాకు ముందు అసలు షాక్. బాంబే నుంచి మీరు కుక్కర్ పలావ్ కోసమే వచ్చా వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారంట. కానీ మేము కుక్కర్ పలావ్ తినడానికే వస్తున్నాం అని చెప్తే నాకసలు ముందు షాక్. బాంబే అంటే వస్తున్నారమ్మా భువనగిరి నుంచి వస్తున్నారు, సిద్దిపేట, ఇట్లా ఇదేంటి కడప, అనంతపురం, ఇంక ఎల్బీ నగర్, ఉప్పలు ఇయన్నీ అంటే మామూలు కామన్ అదంతా ఈసీఎల్ రోజు వస్తారు. బాంబే నుంచి కుక్కర్ పలావ్ కోసం రావటం అంటే నాకసలు ఏమీ అర్థం కాలేదమ్మా అది. ఇవన్నీ ఇంట్లో మీరు శౌర్య గారితోటి, మీ పెద్ద బాబుతోటి, సార్ తోటి డిస్కస్ చేస్తుంటారా? చెప్తుంటా కదమ్మా నేను. అది కూడా అదే నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అసలుకి. అసలు వాళ్ళు అయ్యో మేమే లేట్ చేయించామని చెప్పి ఎప్పుడైనా అంటూ ఉంటారా? అట్లా ఏమీ మరి అనలేదమ్మా. అనలేదా? అయ్యో! ఏమీ అనలేదు కానీ మరేమి అనలా అలా ఏం లేదు. అనలేదా? కాకపోతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంతా మంచిగా బేసిక్‌గా సక్సెస్. ఏంటంటే అనాలి వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే. పీపుల్ చాలా మంచి మంచి రెసిపీస్ మిస్ అయిపోయారు. అంటే ఇప్పుడు అది అందరికీ తెలిసిందే అయినా గానీ పెద్దలు చెప్తుంటారు కదమ్మా! ఇప్పుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అని. మనము ఆ టైం రావాలంటే ఇప్పుడు మనం మంచి ఇంపార్టెంట్ మ్యారేజ్‌కెళ్ళాలో ఏదో ఒక సమ్ అకేషన్‌కెళ్ళాలి. మన ఫ్లైటో, ట్రైనో, బస్సో ఏదో సంథింగ్ మిస్ అవుతది. తిట్టుకుంటాం బాగాను. అయ్యో! మిస్ అయ్యాం. అబ్బా! ఏంటి అట్లా ఇట్లా అని. ఆ తర్వాత దానికి యాక్సిడెంట్ అవ్వటము, లేతే ఏదో సంథింగ్ జరుగుతుంటది. అట్లాగా నేను అప్పుడు అంతకుముందు పెట్టినప్పుడు నేను ఇంత సక్సెస్ పోయేదాన్నేమో. అందుకని టైం తీసుకునే భగవంతుడు నాకు ఇంత టైం తర్వాత ఇలా ఇచ్చాడేమో. అందుకని మనం ఏది కూడా అయ్యో! అప్పుడు పెట్టలేదు. అప్పుడు పెడితే ఇంకెంతో అయ్యేవాళ్ళం. ఇయన్నీ కంటే ఇప్పుడొచ్చింది ఎంజాయ్ చేసుకుంటాం. ఇంకా
మంచి ఇంకా బ్రాంచ్‌లు పెట్టి అందరిని సాటిస్ఫై చేయటం అనేది మనం. సో మీరు బేసిక్‌గా టైమ్‌ని నమ్ముతారు. దాంతో పాటు వచ్చే టైమింగ్‌ని నమ్ముతున్నారు. అంటే పాస్ట్ గురించి తలుచుకుని మనం అనుకుంటే ఏమీ చేయలేమమ్మా. కాకపోతే పాస్ట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే పాస్ట్‌లో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా మళ్ళీ ఉండాలి తప్పితే పాస్ట్‌లో అయ్యో! మనం అలా చేయలేదు, ఇలా చేయలేదు అనుకుంటే ముందుకెళ్ళలేము అనేది నేను అనుకుంటాను. ఎంతమంది పిల్లలు మ్యామ్ మీకు? నాకు ఇద్దరమ్మా. ఇద్దరేనా? ఇద్దరు మా మరిది గారికి ఇద్దరు పిల్లలున్నారమ్మా. మరి రీసెంట్‌గా పుట్టిన బేబీ గురించి చెప్పలేదు. మనవరాలమ్మ బంగారు తల్లా. ఆహా! లేదు. రెస్టారెంట్ గురించి. అయ్యో! ఇది ఉషా మల్పరీస్ కిచెన్ గురించి ఇప్పుడంతా ఉషా మల్పరీస్ కిచెన్ గురించే కదమ్మా. బేసిక్‌గా ఏంటి అంటే ఎప్పుడో మనవరాలు పుడితే జనవరిలో వెళ్దామని ప్లాన్ చేసుకున్న మీరు మే మంత్ వచ్చినా గానీ ఇప్పటికి వెళ్ళట్లేదంటే బేబీని వదిలిపెట్టి మనవరాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారా? అంటే మీరు అడిగింది చాలా మంచి క్వెషన్ అమ్మా. నాకు ఈ ప్రపంచంలో ఎవరు ప్రయారిటీ అంటే నా మనవరాలేనమ్మా. ఎందుకంటే నా మనవరాలను చూస్తే నాకసలు నేనంతా మర్చిపోతాను. అంటే ఏ టెన్షన్ గానీ దాని ఫేస్ చూడంగానే నాకసలు నా టోను అన్నీ మారిపోతాయి. నాకింక దేంట్లోనూ అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు. దాన్ని చూసే దాంట్లో అంత ఎక్సైట్‌మెంట్ ఉంటది. వాడు అంతకంటే మా పెద్దాడు చేయంగానే వీడియో కాల్ చేస్తాడు. నేనైనా వీడియో కాల్ చేస్తా కదా! చూపించడం నన్ను ఇంకా ఇరిటేట్ చేయాలని బ్యాక్ చూపిస్తాడమ్మా. ఆ! అంటాడు, "నువ్వు మనీ పంపించు చూపిస్తా దాన్ని కావాలంటే" అని నన్ను టీజ్ చేస్తుంటాడు, ఇరిటేట్ చేస్తుంటాడు. కానీ తర్వాత ఆ సెకండ్ నేను అంటాను, "అసలు నేను నీ కోసం చేయట్లేదు, ఎవరి కోసం చేయట్లేదు. నేను దాని కోసం చేస్తున్నా. ఫస్ట్ దాన్ని చూపించరా" అంటుంటాను. ఇంక దాన్ని చూపిస్తే టోటల్ రీఛార్జ్ అయిపోతున్నట్టే ఉంటుంది. ఈవెన్ శౌర్యకి కూడా రోజు దాన్ని చూడందే ఇదవుదమ్మా. అసలు మా అందరికీ కాకపోతే ఎందుకు నీ వెళ్ళలేదు అంటే గనక అది నా పర్సనల్ అమ్మ. దాన్ని నేను నా లైఫ్‌లో ఎవరికి న్యాయం చేయలేకపోయానంటే నిజంగా నా మనవరాలికి అంటే నాకు నేనే న్యాయం చేసుకోలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే నేనంతా ఒక ఆడపిల్ల కావాలి అని టచ్ చేయకుండా అంతా ఎందుకంటే ఉన్నాను ఇద్దరు అనేది మగపిల్లలు కాబట్టి ఆటోమేటిక్‌గా ఒక కావాలి ఆడపిల్ల అంటే అనుకున్నాను. చాలా భగవంతుడిచ్చాడు. అది అది కూడా నాకు అన్యాయం నాకు నేనే చేసుకున్నట్టు. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్‌గా పెట్టిన తర్వాత ఇంత ఇదిగా మీరందరూ ఇంత ఆదరించిన తర్వాత నేను ఒక్కసారిగా నా వరకు నేను చూసుకొనెళ్తే ఇంతమంది ఇంత పేరిచ్చిన భగవంతుడినే గానీ, లేకపోతే ఇంతమంది మిమ్మల్ని ఆదరించిన వాళ్ళని నేను వదిలేసి ఎళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. హ్మ్. ఈ పెయిన్ అనేది నాకెప్పటికీ ఉంటుంది. కానీ ఆ ఒక్క నా పెయిన్ కోసం మిగతాదంతా మాత్రం డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఉండిపోయానమ్మా. అందుకే అన్నాను మీ బేబీని వదిలిపెట్టి మీరు వెళ్ళలేకపోతున్నారా అని చెప్పి. అండ్ ఎందుకంటే ఇది మామూలు సక్సెస్ అయితే మాత్రం కాదమ్మా. ఇంత లోపల పెట్టినా గానీ ఇంతమంది యూఎస్ నుంచి వస్తుంటారు చాలామందమ్మ. డైరెక్ట్ ల్యాండ్ అవ్వంగానే ఇక్కడికొస్తుంటారు. ఎళ్ళేటప్పుడు వస్తుంటారు. చాలా యానివర్సరీలు చేసుకుంటారమ్మా ఇక్కడ. అంటే ప్రతి యానివర్సరీ, ప్రతి బర్త్‌డే ఎలాంటోళ్ళకైనా ఒక మంచి ప్లేస్‌లో ఫోటో తీయాలి. ఇక్కడున్నామని ఒక ఇన్‌స్టాలో పెట్టుకోవాలి. ఇది అందరూ ఇప్పుడు అనుకునేది ఎవ్వరైనా గానమ్మా. కాదు ఇక్కడని కాదమ్మా. నేననేది ఒక మంచి ప్లేస్‌కెళ్ళాలి. లేతే అలా అని అనుకుంటారు కదా! కానీ ఎంతోమంది వాళ్ళొచ్చి ఎప్పటినుంచో అనుకుంటున్నామండి మీ దగ్గరికి రావాలని. ఒక మంచి అకేషన్ కోసం వెయిట్ చేసాము. ఇలా యానివర్సరీ ఉంది. మాది యానివర్సరీ, మా బర్త్‌డే లేకపోతే గనుక ఎంగేజ్‌మెంట్ అవ్వంగానే ఫస్టొచ్చాము. మ్యారేజ్ అవ్వంగానే ఫస్టొచ్చాము. లేతే ఫస్ట్ డేట్‌కొచ్చాము. ఇట్లా చెప్పేవాళ్ళు ఎంతమందుంటారంటేనమ్మా, నిజంగా అది నాకైతే గనుక గాడ్స్ బ్లెస్సింగ్స్ అనిపిస్తదనమాటమ్మా. వాళ్ళ లవ్ స్టోరీలు చెప్తుంటారు నాకొచ్చి. వాళ్ళు వచ్చినోళ్ళనమాట. మీకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అంటే నా ఇంటర్వ్యూలు చూస్తుంటారంట. వాళ్ళు చెప్తుంటారు. మీరంత ఇదిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మా పేరెంట్స్ అట్లాగా అంత లేదు. మీరొచ్చి చెప్పొచ్చు కదా మాకు. మేము ఇలా అని యూత్ కూడా నన్ను అంటే ఊరికనే నేనెళ్ళి మాట్లాడటం కాదమ్మా. నేను ఆడ మాట్లాడుతా ఉండంగా వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతా ఉంటారు. నాకు ఒక్కొక్క టేబుల్ దగ్గర 10, 15, 20 మినిట్స్ కూడా అయిపోతుంటదమ్మా. ఆళ్ళలా చెప్తా ఉంటారు. ఇట్లా అయింది, ఇట్లాగా మేము ప్రపోజ్ చేసుకున్నామనో, లేకపోతే ఇంకోటనో అట్లా అన్నీ చెప్తూ, మా పేరెంట్స్ మమ్మల్ని ఒప్పుకోలేదు. మీరైతే ఇంత ఇదిగా ఉన్నారు. మీరు గూడా ఒకసారి వచ్చి మా పేరెంట్స్‌ని తీసుకొస్తాం. మీరు చెప్పొచ్చు కదా! ఇట్లా అడిగేవాళ్ళందరూ ఉంటారనమాట. అసలు ఎలా మ్యామ్ మీకు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అందరికీ ఉంది 24 గంటలు. నాకుంది 24 గంటలేనమ్మా. బికాస్ అయినా కానీ 24 గంటలు ఉన్నప్పటికీ కూడా ఒక పక్క కిచెన్ మేనేజ్ చేయాలి.
ఒక పక్కన ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి రివ్యూస్ తీసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా కస్టమర్స్ వచ్చి యూనిక్‌గా ఏదైనా రెసిపీ అడిగితే అది చేసి పెడుతున్నారు. అండ్ కొత్త కొత్త రెసిపీస్ మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నూజివీడు చిన్న రసాల దగ్గర నుంచి అండ్ బటర్ మిల్క్ ఒకటి అన్నీ మీ చేతులతో మీరు యాక్చువల్‌గా చెప్పాలంటే పెరుగు కూడా మీరే తోడు పెడతారంట కదా? ఒక రకంగా ఇప్పుడు ఆలోచిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది, నేను పెట్టినయన్నీ శౌర్యకి ఇష్టమైన ఫుడ్డేనమ్మా పెట్టేది. నాకదే ఇప్పుడు మీరు చెప్తుంటే, ఎందుకంటే వాడు పెరుగన్నం తినడు, ఈ బటర్ మిల్క్ తాగుతాడు. సమ్మర్ వచ్చిందంటే ఇది చేస్తాననమాట. ఇప్పుడు మసాలా బటర్ మిల్క్ మధ్యని అదంతా హోమ్ మేడ్‌గా నేను చేస్తాను. అది చాలా ఇష్టంగా తాగుతాడు. అదే నేను ఇప్పుడు ఇక్కడ పెట్టాను. అది చాలా బాగా సేల్ అవుతుంది. అలాగే వాడికి ఇష్టమైన నూజివీడు చిన్న రసాలు అయి నేను పెట్టాను. అలాగే మటను ఫ్రై, మటను కుక్కర్ పలావ్ ఇవన్నీ వాడికి ఇష్టమైన డిష్‌లే నేను తెలియకుండా పెట్టాను. అవే సక్సెస్ చేశారు. మరి అదేంటో నాకు అర్థం కావట్లా. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు వాడు నన్ను గ్యారంటీగా అనొచ్చేమో, ఏంటమ్మా ఎప్పుడు నా గురించి చెడు చెప్తావు, నానిగాడి గురించి అంతా మంచిగా చెప్తావు అంటే, అవునురా నువ్వే కదరా చిన్నప్పటి నుంచి టార్చర్ పెట్టింది. మరి నానిగాడు ఎప్పుడు నాని అంటే శౌర్య అమ్మ, నాని ఎప్పుడు టార్చర్ పెట్టలేదు, మరి నువ్వే కదా, అందుకు నీ గురించి అడిగితే చెప్పాల్సి వస్తుంది. అలా మిస్సెస్ కూడా మా నమ్రత కూడా అంటుంది కదా, మా అమ్మ నాన్ననే అంటుంది అనమాట. అవును, కోడళ్ళు ఇద్దరు అమ్మ అనేనా అనేది? నా పెద్ద కోడలేమో నమ్రత ఏమో అమ్మ నాన్న అంటుందమ్మా, అను ఏమో చిన్న కోడలేమో ఏంటి మమ్మ డాడీ అంట. అంటే అటు కదా వాళ్ళ మదర్ని మమ్మీ అంటది, నన్ను మమ్మ అంటది అనమాట. మమ్మ అందుకు నాకు కోడలు అని చెప్పాలన్నా కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా అలా ఎక్కడా చెప్పట్లేదు. అదే మా కూతుళ్ళే అనమాట. అంటే తెలియాలని చెప్పటం తప్పితే నాకైతే వాళ్ళు కూతుళ్ళేనమ్మా. చాలా బాగుంటారు ఇద్దరు కూడాను. చాలా మంచి పిల్లల్ని భగవంతుడు ఇచ్చాడు నాకు. ఇందాక టాపిక్ సగంలో ఆగింది. సో ఇద్దరిలో అంటే ఫస్ట్ నుంచి ఇద్దరు కొడుకుల్లో ఎక్కువ అల్లరి చేసేదైతే మీ పెద్ద బాబేనా? శౌర్య గారు అంత సైలెంటా? శౌర్య పాపం చాలా కామమ్మ, కానీ చాలా రఫ్. రఫా? చాలా రఫ్. మీరు చూసినంత క్వైట్ కాదు. ఎందుకంటే మేము స్క్రీన్ పైన శౌర్య గారిని చూసినప్పుడు నాటీగా అనిపిస్తుంది. అమ్మ అదే అనిపిస్తుంది. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శౌర్య ది బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు. కాదమ్మా, కాదా? అస్సలు కాదు. ఒక డాన్. మీరు మా శౌర్య గారి గురించి కావాలని చెప్తున్నట్లు. అంటే చెడు కాదమ్మా, వాడు పాపం వాడు అలా కాదు. వాడు చేసే సినిమాలకి వాడు ఉండే క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. అది వాడు చాలా రెబల్ ఉంటాడు. అంటే రెబల్ ఉంటాడు అంటే కనుక అంత షై పర్సన్ అయితే కాదమ్మా. అందరు షై పర్సన్ అనుకుంటారు కానీ ప్రమోషన్స్ లో అలా వచ్చినప్పుడు ఆయన్ని ఏదైనా మాట్లాడిస్తే షార్ట్ ఆన్సర్స్ చెప్పేసి వదిలేస్తారు కదా. అంటే ముక్తసరిగా మాట్లాడతాడు, తక్కువ చాలా తక్కువ మాట్లాడతారు. అందరూ ఏమనుకుంటారంటే ఆయన పెద్ద హీరో, బట్ కెమెరా ముందుకు రావాలంటే శౌర్య గారు చాలా కెమెరా ఫ్రెండ్లీ పర్సన్ అయితే కాదు అన్నట్టే ఉంటారు. ఆయన బిహేవియర్ అలాగే ఉంటుంది. ఉండదమ్మా, పెద్ద ప్రమోషన్స్ ఇష్టం ఉండదు, ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, ఏమీ ఇష్టం ఉండదు. ప్రమోషన్స్ ఓకే, బట్ మీరు ఇంత సక్సెస్ఫుల్ కిచెన్ రన్ చేస్తుంటే ఇంతవరకు శౌర్య గారు కనీసం ఒక పోస్ట్ కూడా దాని గురించి ఎందుకు పెట్టలేదు? నాకే ఇష్టం లేదమ్మా. మీకే ఇష్టం లేదా? మీరు అడగలేదే? అసలు అడగను కాదు కదా, వాడు పెడతాను నేనే వద్దంటాను. అంటే నాకు అట్లాగా నేను వాడికి ఏమైనా యూజ్ అవ్వాలి కానీ వాడిది నేను యూజ్ చేసుకోకూడదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళే మీ కిచెన్ ని ప్రమోట్ చేశారు, శౌర్య గారు ఎందుకు చేయలేదు అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. అలా ఏమీ లేదు, ప్రమోట్ చేయకూడదని కదా. ఒకటమ్మా, ఒకవేళ చేసినా కానీ ఏముంటుందమ్మా, వాళ్ళు చేసుకున్నారంటారు ఒకవేళ అయితే కనుక. దానివల్ల వాడు చేసిన వల్ల అందుకుని బయట వాళ్ళది ఏదన్నా చేస్తే తనకి ఇది ఉంటుంది. కానీ మాది మా అమ్మ రెస్టారెంట్ పెట్టింది అదే చెప్తున్నామ్మా. మేము ఒక టిపికల్ ప్రాక్టికల్ ఏమంటారో మేము డిఫరెంట్ పర్సన్స్. అది వాడికి అదే ఉంది, నాకు అదే ఉంది. అంటే అంతటి రావాలి కానీ మా శౌర్య మా మదర్ పెట్టింది అని పెట్టితే కూడా కరెక్ట్ కాదు అనేది మా ఫీలింగ్. అందుకనే ఫస్ట్ కూడా వాటితో మేము అంటే ఇంత సక్సెస్ అవుద్దని తెలియదు కదమ్మా. నేను ఏదో పెట్టుకున్నప్పుడు అమ్మో సక్సెస్ అవుద్దో లేదో ఒక కొడుకుతో చేయించుకోవాలని అలా ఉంటుంది కదా. నేను అలా ఏం అనుకోలేదు. నేను పొలిటీషియన్స్ తోటే చేయించుకున్నాను. మహేందర్ రెడ్డి గారు మా బ్రదరు, లైక్ గాంధీ గారు కూడా మా బ్రదర్ లాగానే. ఇంకా అందుకని వాళ్ళనే నేను వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. వాళ్ళ చేతులతో చేసినందుకు కూడా చాలా బాగా సక్సెస్ అయింది. శౌర్య కూడా ఏమన్నాడంటే, వాళ్ళు వచ్చారు కదమ్మా తర్వాత వస్తాను నేను అన్నాడు. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత 3rd డేనో 4th డేనో వచ్చాడు. వాడికి తెలియదు ఇంత నేను చేశానని కూడా. నేను ఒకటి క్లౌడ్ కిచెన్ అనుకున్నాడు ఆడు కూడా. నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పాను అనమాట. అంటే మళ్ళీ అసలమ్మ భలే ఉందమ్మా, బాగా చేసావమ్మా, ఇలా ఏంటి అని అన్నాడు. అంటే ఒకవేళ ఇలా చేస్తాను అంటే వద్దు అంటే మళ్ళీ వద్దు అన్న తర్వాత మనం చేయలేము.
అందుకని అసలు చెప్పలేదన్నమాట అమ్మ. ఇంటీరియర్ కి కింద ఏమన్నా మీ కోడల దగ్గర నుంచి ఏమన్నా లేదమ్మా, ఏదీ లేదమ్మా. అంటే ఇది ఏది కూడా ప్లాన్ చేసింది కాదమ్మా, అంత ఇంటీరియర్ లేకపోతే ఇంకోటి అలా ఏమీ లేదు. యాక్చువల్గా ఇది క్లౌడ్ కిచెన్ అనుకుని తీసుకున్నాము. ఇక్కడ అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి ఇదంతా మట్టి, ఇదంతా చెట్లు అనేవి ఉంటే చెట్లు అలాగే ఉంచి, చెట్లు తీయకూడదని చెట్లు అలాగే ఉంచి ఫ్లోరింగ్ చేయించాం. ఫ్లోరింగ్ చేయించిన తర్వాత వర్షం పడుతుంది, టేబుల్స్ వేసాం 10, వర్షం పడుతుంది. మళ్ళీ అయిన తర్వాత షెడ్ వేసాము. షెడ్ వేస్తే చెట్టు తీయకూడదు కదా అని చెట్టుతో ఉండి షెడ్ వేసాము. వర్షం అలా కారుతా ఉంది, మళ్ళీ చెట్లు తీసాము. అసలు ఒకటి కాదులేమో అన్నీను. ఆ చుట్టూ అటు ఇటు ఇటు క్లోజ్ చేయాల, మళ్ళీ అటు నుంచి వర్షం పడుతుంది. కొన్ని చేంజెస్ మొత్తం అంతా అన్ని చేంజెస్ చేస్తూనే ఉన్నామమ్మా. అంతా ఒక్కటి కూడా ప్లానింగ్ లేదనమాట అమ్మ. Changes చేస్తూనే అనుకోకుండానే ఇంత అందంగా తయారు చేశారు బొమ్మరిల్లు లాగా. అది అలా కుదిరింది. అదే చెప్తున్నా కదమ్మా టైము. మనం అంతా ఇది ఇప్పుడు ఇదైతే మాత్రం ఇది కూడా బాగా అప్పుడు బాగా ఫ్లోటింగ్ అయిపోయి బాగా ఇది అవుతుందని చెప్పేసి పైనని కొంచెం ప్లేస్ ఉందని కొంచెం ఇంతవరకు చేశాను. సో కుకింగ్ మీరు ఇంత బాగా చేస్తారు. శౌర్య గారి కుకింగ్ వచ్చా? వచ్చమ్మా. శౌర్య కూడా బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు చేయకపోవచ్చు, అదే ఇప్పుడు మా మదర్ నుంచి నాకు వచ్చి నా దగ్గర నుంచి వాడికి వచ్చి ఉండొచ్చు. మా పెద్ద బాబు బాగా చేస్తాడు. మరి కోవిడ్ లో దోశలు వేపించడానికి అంత ఇబ్బంది పడ్డారండి శౌర్య గారితో? అవునా? వేస్తాడమ్మా, బాగా వేస్తాడు. బాగా వేస్తారా? బాగా అంటే వేస్తాడు. దోశలు ఎలా అంటే తిప్పాలి ఒకటి అనేది- ఏదైనా అదేదో పట్టుకుని ఉంటుంది కానీ మామూలుగా అయితే బాగా దోసేస్తాడు, పప్పుకూర వండుతాడు, అన్నీ బాగా చేస్తాడమ్మా. అంటే మాలోనే ఉన్నట్టుంది. మా సిస్టర్ బాగా వండుద్ది. మా పెద్ద బాబు ఇట్లే అంతా. అది మా పెద్ద బాబు గౌతమ్ కూడా బాగా వంట చేస్తాడు. మరి సార్ సారు ఓకే, మా సారు కూడా కోవిడ్లోనే నేర్చుకున్నారు. సార్ బాగానే చేస్తారు. అంటే సార్ది డిఫరెంట్ కదమ్మా. నేను మా మదర్ దగ్గర నుంచి వచ్చింది కదా మా ఇంట్లో ఇంత అంటే మా మదర్ది నాకు వచ్చింది, నాది నా పిల్లలకి వచ్చింది అమ్మ. గా ఇంట్లో ఫుడ్డీస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ఫంక్షన్ పడి ఎక్కడికైనా ఊరికి వెళ్ళడము అలాంటివి ఏమైనా జరిగినప్పుడు? అంటే ఎప్పుడు జరగలేదమ్మా. నో వే. అసలు ఇల్లు తప్పితే ఏమీ లేదు. ఒక ఫంక్షన్ లేదు, ఒక చుట్టాలు ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇన్ని ఇయర్స్ కూడా వాళ్ళకి వండి పెట్టడంతో నా లైఫ్ అయిపోయింది. అంతే అంతే. ఎక్కడికి ఏ ఫంక్షన్కి ఏ చుట్టాలింటికి ఎక్కడికి వెళ్ళింది చాలా ఇన్ని ఇయర్స్లో అంటే కనుక మొత్తం మీద ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. అంతేనా? అంతేనమ్మా. వీళ్ళు మిమ్మల్ని మిస్ చేయడం ఇష్టం లేక వీళ్ళు ఎక్కడికి మిమ్మల్ని పంపించరా, లేకపోతే మీరే వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళరా? అంటే వెళ్దాము అనుకున్నప్పుడు మా హస్బెండ్ అదేదో ఇదేదో ఏదో మొత్తానికి సంథింగ్ అక్కడ ఇబ్బంది కదా, లేకపోతే నీకు ఒంట్లో బాలి ఏదో ఒక వంక చెప్తూ ఉంటారు. ఓకే, ఇష్టం లేదు కదా అని ఇంక అట్లా అట్లా నేనే మానేశాను. మిమ్మల్ని వన్ డే కూడా వదిలిపెట్టి ఉండడం ఇష్టం? అలా ఏం కాదమ్మా, అంత లేదు. ఇక కాదు. ఒకటి షాకింగ్ అండ్ మీకు ఎవరికైనా కానీ మా ఫ్రెండ్స్ అంటుంటారు, ఉషా మేము ఇక్కడ ఎలా చూడలేదు, ఎవరిని చూడలేదు. ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్ వరకు పెట్టిన తర్వాత 1 month బిజీ అయ్యేంత వరకు కూడా మా హస్బెండ్ అమ్మ మార్నింగ్ పొద్దున్నే ఏం చేయాలి మెనూ కంపల్సరీ ఇస్తారమ్మ. నైట్ ఏం మెనూ కానీ ఇప్పుడు అన్ని ఇయర్స్ 36 yearsలో వితౌట్ మెనూ నేను ఏ రోజు చేయలేదు. ఆయన మెనూ చెప్పకుండా లేరు ఏ రోజు కూడా. అవునా? ఓకే. ఎప్పుడైనా మీరు సంథింగ్ వెడ్డింగ్ డేస్ కానీ లేకపోతే బర్త్డేస్ కానీ సర్ప్రైజ్ ఏదైనా డిష్ చేయాలి అనుకుంటే మరి ఎవరమ్మా? మీరు చేయాలి అనుకుంటే? మనకి ఇష్టమైంది ఎప్పుడు చేయడానికి లేదమ్మా, అక్కడ వాళ్ళకి ఇష్టమైంది మనం చేయాలి. దీన్నే పురుషాధిక్యత అంటారు మ్యామ్. అంటే నిన్న మటన్ ఫ్రై ఇష్టం కదా, ఓకే. అంతకుముందు మటన్ ఫ్రై ఇష్టంగా తిన్నారు కదా, ఈరోజు మటన్ ఫ్రై చేద్దామంటే వద్దు. ఆ రోజు మటన్ ఫ్రై నచ్చింది, ఈరోజు చికెన్ ఫ్రై నచ్చచ్చు. అప్పుడు టేస్ట్ బడ్స్ ఏది ఉంటుందో అదే చెప్తారు. అదే అమ్మా. మరి మీకు ఇష్టమైన ఫుడ్? మర్చిపోయాను అమ్మా. అలా ఎలా? నిజంగా, ఎందుకంటే మా మదర్ ఉన్నప్పుడే అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళకి వండి పెట్టడంతో ఆ ఉన్నదేదో నేను తింటాను తప్పితే. అసలు మీ పిల్లలకి ఏది ఇష్టం? పెద్ద బాబుకి ఏది ఇష్టం ఎక్కువగా? పెద్ద బాబుకి చేపల పులుసు ఇష్టం అమ్మ. పెద్ద కోడలికి? పెద్ద కోడలు అయితే కనుక తను కూడా చేపల పులుసు ప్రాన్స్ మా తింటుంది. నా చిన్న కోడలు అయితే చికెన్ తప్పితే ఏది తినదు. అసలు చికెన్ 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 చికెన్. మరి ఇదేంటి ఆపోజిట్? శౌర్య గారికి చికెన్ నచ్చదు కదా? అదే కదా ప్రాబ్లం. వీడు మటన్, అమ్మాయి చికెన్. మటన్ చికెన్. ఓకే. బట్ ఓకే, శౌర్య గారికి చికెన్ 65 లాంటివి అయితే మేనేజ్ చేసేస్తారు కదా? తిన్నా కానీ తను కంపల్సరీగా మటను ఇద్దరు సెపరేట్గా ఉండాల్సిందే. ఓకే. అండ్ సార్ ఫేవరెట్ ఏంటి? ఇది మా హస్బెండ్ అమ్మ. అంటే తను చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ అన్నీ తింటారు. అదే చెప్పాను కదా, ఏ టైంలో ఏది తినాలంటే అదే ఫేవరెట్. ఈరోజు అలా అని అలాని కదా, ఈరోజు పప్పు కొబ్బరి తినాలంటే పప్పు కొబ్బరే తినాలి, అంతేగాని మనం ఫిష్ పులుసు పెడితే తినరు. ఇంట్లో కొడుకులు కోడళ్ళు ఇష్టాలు ఏంటో మీకు తెలుసు. ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీ ఫేవరెట్ ఏంటి? తెలీదమ్మా.
తెలీదు, నిజంగా తెలీదు నాకు. ఆ ఉన్నదేదో తింటుంది తప్పితే నాకంటూ సెపరేట్‌గా ఏమీ లేదమ్మా. ఎందుకంటే ఈ ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా! సో, అలాగే ఇప్పుడు సార్ మిమ్మల్ని ఎప్పుడు అడగరా? నీకోసం నేనేమైనా చేసి పెట్టనా సరదాగా అని చెప్పేసి? అంత డ్రామాటిక్ ఇక్కడ ఏమీ లేవమ్మా. మీ జనరేషన్ అనుకుంటున్నారా ఏంటి? ఇక్కడ చాలా అయ్యో! ప్రాక్టికల్ అలా ఉంటది. ఏమీ లేదు ఆ! మ్యామ్. ఏ అంతే. జనరేషన్ అయినా గానీ ఆ! హస్బెండ్స్ కుకింగ్ చేయొద్దా? అలా లేదులే. నీ ఇష్టం ఏంటి అలా ఏముండవు, అంతేముండవమ్మా. సరే ఎప్పుడైనా సరదాగా మీకు సార్ ఎప్పుడైనా వండి పెట్టడం జరిగిందా? అంటే మీరు చేసేటప్పుడు మీకొచ్చి లైక్ అంటే అట్‌లీస్ట్ ఆనియన్స్ కట్ చేయడం, టమాటోస్ కట్ చేయడం. అసలు మీరేదో చాలా ఊహించుకుంటారు. సినిమాల్లాగా ఉండవమ్మా ఇక్కడ. ఓకే. శౌర్య గారు కానీ, మీ పెద్ద బాబు గారు శౌర్య కూడా చేస్తాడు. పెద్ద బాబు కూడా కొంచెం చేస్తాడమ్మా. నేను యూఎస్ ఎళ్ళినప్పుడు కూడా మా పెద్ద బాబు నన్ను చెయ్యొద్దని చెప్పి గొడవ చేస్తుంటాడు. కాదురా మేమొచ్చినప్పుడన్నా మేము చేయాలి గదా! అన్నా గానీ నాతో ఫైట్ చేసి వాడు అన్నిటికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నువ్వొద్దు అని తిట్టి వాడే చేస్తుంటాడు. ఓకే. సో, కొడుకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మటికి మీకు ఆప్షన్ లేదనమాట. అసలు అక్కడ చేస్తానంటే ఫైటింగ్ ఉంటదమ్మా. ఇక్కడ శౌర్య దగ్గరికి కూడా ఎళ్ళాను అంటేనమ్మా నిజంగా నా పిల్లల దగ్గరికెళ్తే మళ్ళీ నా మదర్ దగ్గరికెళ్ళినట్టేనమ్మా. హ్మ్. అది నిజంగా బ్లెస్డ్. నాకు యూఎస్ ఎళ్ళినా పెద్దోడు చాలా చూసుకుంటాడు. అసలు నన్నేమి చేయనివ్వడు, వద్దంటాడు. ఇక్కడికి శౌర్య దగ్గరికెళ్తే అనుకుంటాను అక్కడికెళ్ళి ఏదో చేయాలనుకుంటా. వాడేంటంటే ఇంక ఆడికెళ్ళిన తర్వాత నా మొత్తం శక్తంతా పోతది. ఇక్కడ ఇంత వర్క్ చేస్తాను గదా! అక్కడికెళ్ళిన తర్వాత ఏమీ గాదు. వాడు అలా కూర్చుంటే ఇంకా అలా నన్ను ఏదోటి కుక్కుంటాడు, అదంతా ఉంటాడు. వాడే చేసి పెడతా ఉంటాడు. ఇంకంతే కదలనివ్వడు. ఇంక అక్కడ నాకంతా తినేసి అక్కడే తింటా యాక్చువల్‌గా తినాలంటేనమ్మా. ఇంకా నేను ఇంట్లో కంటే కూడా అక్కడే తింటానమ్మా. అండ్ ఇప్పుడు మామూలుగా మీరు సిస్టర్స్, బ్రదర్స్ ఎంతమంది మ్యామ్? నాకిద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ అమ్మా. ఇద్దరు ఓకే. సో, వాళ్ళకిప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఈ రెస్టారెంట్ ఇదంతా చూసిన తర్వాత? ఎందుకంటే యూ ఆర్ వెరీ సక్సెస్‌ఫుల్ లేడీ రైట్ నౌ. ఒక ప్రొడ్యూసర్‌గా స్టార్ట్ చేసింది మీరు. ప్రొడ్యూసర్‌గా మీరు మంచి హిట్స్ అందుకున్నారు. అక్కడ అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒక స్టార్ మదర్‌గా అయితే అది అసలు ఆ అచీవ్‌మెంట్ గురించి మేము మాట్లాడకూడదు. అది 100% కూడా ఫుల్ అచీవ్‌మెంట్. శౌర్యకి రావాల్సినంత ఇంకా రాలేదు. రావాలని కోరుకుంటున్నానమ్మా. శౌర్య గారు గురించి అంటే శౌర్య గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది మ్యామ్. అది కరెక్టే. నేను అదే చెప్తుంటానమ్మా. ఇక్కడ నా దగ్గరికొచ్చే వాళ్ళందరూ మీరు చెప్పినట్టు అందరూ చెప్తారు. శౌర్య అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారమ్మా. మా వైఫ్‌కి చాలా ఇష్టమండి శౌర్య అంటే అని. లేడీస్‌కి చాలా లేకపోతే ఫాలోయింగ్. మామూలుగా ఫ్యామిలీస్ వస్తే గనక వాళ్ళు చెప్తుంటారు ఆళ్ళ పేరెంట్స్. శౌర్య అంటే చాలా ఇష్టమని, లేకపోతే వాళ్ళు అలా అందరూ చెప్తా ఉంటారు. నేను చెప్తా, "నాని నీవు ఎంతమంది ఫ్యాన్సో తెలుసా? ఎంతమంది" ఊరుకోమ్మా నాకు ఫ్యాన్స్ ఏంటమ్మా అంటుంటాడు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొంతమంది కమర్షియల్ హీరోస్ ఉంటారు. మాస్ హీరోస్, క్లాస్ హీరోస్ అట్లా ఉంటారు. వెంకటేష్ గారు లాంటి ఫ్యామిలీ హీరోస్ ఉంటారు. అంటే ఎవరైనా ఇష్టపడేవాళ్ళు. మేబీ వెంకటేష్ గారి తర్వాత అలాంటి క్రెడిట్ లేడీస్‌లో దక్కిందయితే నాకు తెలిసినంత వరకు శౌర్య గారికి. ఉండొచ్చేమో. ఎందుకంటేనేమో ఓటీటీలో కూడా చాలా తనకి ట్రెండింగ్ 1, 2లోనే ఉంటాయి తన మూవీస్ అన్నీ కూడా. అందరూ కూడా చూస్తారు. పెద్ద పెద్దాళ్ళు కూడా అంటే గనక 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా లేడీస్, జెంట్స్ కూడా మన దగ్గరికొస్తుంటారమ్మా. ఎందుకొస్తుంటారంటేనమ్మా చక్కగా వాళ్ళ మనవళ్ళు తీసుకొస్తుంటారు వాళ్ళని. ఇలాగా వాళ్ళు చెప్తుంటారు. "అమ్మా మేము చూస్తామమ్మా 'ఊహల గుసగుసలాడే'లో భలే ఉన్నాడమ్మా. 'చెల్లో' సినిమా, ఆ సినిమా" అని వాళ్ళ పేర్లతో సహా మీ దగ్గరికొస్తాం మేము ఆ సినిమా చూసొచ్చామని ఇట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళ అభిమానానికి నిజంగా చాలా చాలా థాంక్స్ అనిపిస్తది. గుసగుసలాడే శౌర్య గారి ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా అందులో క్యారెక్టర్ ఓరిని పంచపక్ష ప్రణాళిక బంగారం కాను. అంటే ఆ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతారంటే అంటే ఆయన లాంగ్వేజ్ కూడా కొన్ని కొన్ని మూవీస్‌లో ఇప్పుడు 'ఊహలు గుసగుసలాడే' గాని, 'లక్ష్మీ రావే మా ఇంటికి' గాని ఇందులో ఒక టైప్‌లో ఉంటది. మళ్ళీ ఇటు 'చెలో'కొచ్చేసరికి అండ్ 'కృష్ణ బృంద విహారీ' అండ్ రీసెంట్‌గా మొన్న అది వైజాగ్ బ్యాక్‌గ్రౌండ్ రంగబల్లినా? 'రంగబలి' ఒకటి. అంటే డిఫరెంట్ మూవీస్ అవి యాక్చువల్‌గా. అదే చెప్తుంటారు. ఇక్కడికొచ్చినోళ్ళందరూ కూడా ఏమని చెప్తుంటారంటే, శౌర్య సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి అని. అంటే మామూలుగా ఇంకా రావాల్సిన హిట్ అనేది రాలేకపోయినా గానీ, జనాల్లోకైతే మాత్రం బాగా వెళ్ళాడమ్మా. 'కృష్ణ బృంద విహారీకి' ఆటోమేటిక్‌గా ఒక కోడలు, అత్త వీళ్ళెవరైనా ఉంటే కనెక్ట్ అవుతారు. 'ఊహలు గుసగుసలాడే'కి ఒక మంచి లవర్స్ ఎవరైనా ఉంటే కనెక్ట్ అవుతారు. అండ్ మధ్యలో ఒకటి ఫాదర్ సెంటిమెంట్‌తో ఒక మూవీ తీశారు. అండ్ అదొక మంచి మూవీ. అంటే ఏ మూవీ శౌర్య గారిది ప్రతి మూవీ గూడా అంటే ఈ మూవీ సరిగ్గా ఆడలేదు అనుకోవడానికి లేదు. మినిమమ్ గ్యారంటీ హీరో శౌర్య గారు. అండ్ అందులో మంచి సూపర్ హిట్స్ 'ఊహలు గుసగుసలాడే' గాని 'చెలో' అసలు సూపర్ మూవీ అది. సో, శౌర్య గారికి దక్కాల్సినంత దక్కలేదేమో అంటే మేబీ అది మాత్రం రాంగ్ స్టేట్మెంట్ మ్యామ్. ఎందుకంటే శౌర్య గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. దట్ టు ఫ్యామిలీ హీరో శౌర్య గారు.
సో మీరు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వన్స్ శౌర్య గారి దగ్గరికి వచ్చి ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది శౌర్య గారి దగ్గరికి రావడం, కొన్ని సెల్ఫీస్ తీసుకోవడం ఇలాంటివి మీ ముందు చాలానే జరుగుంటాయి కదా! ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే నేను యాక్చువల్‌గా చెప్పాలంటే అది మా గ్రేట్ కంటే కూడా వాళ్ళకి మేము ఇది ఉండాలి అని అనుకుంటానమ్మా. ఎందుకంటే అంటే కొడుకున్నా గానమ్మా వాళ్ళు ఎవరో తెలియకుండా శౌర్యాన్ని ఒక హీరోగా యాక్సెప్ట్ చేసి అంత అభిమానం పెట్టుకున్నారు అంటే గనక వాళ్ళు గ్రేట్ అమ్మా. ఎవరైనా గానీ అభిమానులు అనేవాళ్ళే గ్రేట్ అని నేను అనుకుంటాను. అందుకే నా దగ్గరికి వచ్చినోళ్ళు కూడా ఇక్కడ అందరూ అడుగుతుంటారు. మేడం ఒక సెల్ఫీ లేకపోతే ఆంటీ ఒక సెల్ఫీ లేకపోతే ఒక ఫోటోనా అంటారు. అయ్యో! షూర్ అమ్మా అంటాను నేను. ఎందుకంటే గనక వాళ్ళు అంత ఇదిగా ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో తీసుకోవాలనుకుంటారు ఫుడ్. వాళ్ళు మనం ఇష్టపడి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అది మన బ్లెస్‌గా అనుకోవాలని నేను అనుకుంటాను. అంటే ఒక హీరోతో ఫోటోస్ దిగడం వేరు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందంటే పరిస్థితి హీరో కంటే కూడా హీరో మదర్‌తో ఫోటోస్ ఎక్కువగా వెళ్తున్నాయి బయటకి. ఆ! కదా! అవునవునమ్మా. ఈ విషయంలో శౌర్య గారు అనట్లేదా ఎప్పుడు? అమ్మా నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు అని చెప్పి? అస్సలు అలాంటి మెంటాలిటీనే కాదమ్మా శౌర్యకి. అస్సలు అలా ఉండదు. చాలా అసలు అలాంటియన్నీ పట్టించుకోడమ్మా. వాడు డిఫరెంట్. చాలా అంటే అన్నిటికి అతీతంగా ఉంటాడు. ఓకే. కానీ అలా ఉండే కామ్ గోయింగ్ అలా ఉండే శౌర్య గారు సడెన్‌గా లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి? అంటే లవ్ మ్యారేజ్ అంటే అదేమీ తప్పేమీ కాదు కదమ్మా. కాదు. బట్ అంటే ఇప్పుడు ఒక మనిషిని చూస్తే మనకి వీళ్ళతో ట్రావెలింగ్ బాగుంటుంది అనిపించవచ్చు. ఒక ఓకే వీళ్ళు మంచివాళ్ళు అనిపించవచ్చు. ఒక ప్రేమ ఒక రకంగా కలగచ్చు. అది తనకు అనిపించింది ట్రావెలింగ్‌లో. వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే తల్లి చాటు బిడ్డ అదర్ ఏజ్ చెప్తే తిను అంతే ఇంకా అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఆఫ్‌కోర్స్ తను ఎప్పుడైతే మేబీ లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్న టైంకి నాకు తెలిసి అందరికంటే ఫస్ట్ మీకే చెప్పుండాలి. చెప్పారమ్మా. సో మీరు వెంటనే యాక్సెప్ట్ చేసేసారా? నేను అదే ఒకసారి చూస్తానమ్మా అని చెప్పాను. చూస్తాను అని చెప్పంగానే వెంటనే పిలిపించారు. నాకు అమ్మాయి చాలా పాజిటివ్‌గా హీరో అయిన అనిపించింది. తర్వాతేనా ఇదంతా? అవునమ్మా. హీరో అయిన తర్వాత చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఓకే అన్నాము. తర్వాత కూడా మా మ్యారేజ్ ముందు కూడా మేము చాలా కలిసి ఉన్నాం బాగాను. అంటే తను బా వచ్చేది. చాలా మంచి అమ్మాయి. మీ కోడలికి కూడా వండి పెట్టేవారా? ఆ! ఆ! మీకు వండి పెట్టడంలో ఉన్నంత ఆనందం దేంట్లో రాదనుకుంటా. అది మాత్రం కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మీ దగ్గరకొచ్చే ముందు ఆయన అంతకి మర్చిపోయాను నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేస్తున్నారు మ్యామ్ మీరు? అంటే మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు చేస్తానమ్మా. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మీలాగానే అడుగుతారు. చింతపండు పులిహోరని, నిమ్మకాయ పులిహోర కావాలని అడుగుతారు. మాకు చాలా ఇష్టం అని. నేను అదే చెప్తాను. మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి అమ్మా. నాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఒక 1 అవర్ ముందు కాల్ చేయండి. నేను వెంటనే చేసి పెడతాను. అంతే తప్పితే నెక్స్ట్ టైం. అంతేగాని దానికి ఏదో పెద్ద ప్రణాళిక అయన్నీ ఏమి అవసరం లేదు అని. అంటే 1 అవర్ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్న ఉద్దేశంతో. అంతేగాని ఎప్పుడైనా గాని మీరు వచ్చే ముందు కాల్ చేయండి. మీకు మీకు బయట ఉన్న ఫాలోయింగ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు శౌర్య గారి ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, గౌతమ్ గారి ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి, గౌతమ్ గారే కదా! సో ఫ్రెండ్స్ అవ్వనివ్వండి. ఎలా అంటే బయట ఎక్కడో కనెక్షన్స్ ఉంటాయి కదా! బయట ఎక్కడో ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు కదా! ఇలా ఉషా గారు అనగానే అబ్బా! నిమ్మకాయ పులిహోర భలే చేస్తారు. ఆవిడ చేసే నిమ్మకాయ పులిహోర అంటే వండడం వేరు. వడ్డించే దగ్గర కూడా కొడుకులకి ఎలా అయితే పెడతారో అట్ ది సేమ్ టైమ్ ఆ కొడుకులతో పాటు ఉన్న మేబీ వాళ్ళు ప్రొడక్షన్ బాయ్స్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళతో పాటు కో యాక్టర్స్ అవ్వనివ్వండి, వేరే సెలబ్రిటీస్ అవ్వనివ్వండి, ఎవరికైనా గానీ ఒకేలా పెట్టడం ఎలా కుదురుతుందో అనేది కొంచెం అంటే అంతా మనోళ్ళు అనుకుంటే అదే ప్రేమ వస్తుందమ్మా. అంతే కదా! నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఎవరైనా ఎవరితో మాట్లాడితే ఇప్పుడు మీతో మాట్లాడినా అంటే శౌర్యకి నాకు ఏంటంటే గనక అంటే హార్ట్‌లో ఏముందో బయటకొస్తుందమ్మా. నచ్చలేదు అనుకో అసలు మేము ఆ చుట్టుపక్కలే ఉండం. ఇది 100% నిజం. అంటే ఇదేదో కెమెరా ఉందని చెప్పేసి మేము చెప్పడం గాదు. పాపం మేమొచ్చేసరికి ఆవిడ చాలా బిజీగా షూట్‌లో ఉన్నారు. అంత షూట్‌లో ఉండి కూడా నేనొచ్చి అలా ఒక సైడ్‌కి నుంచుంటే నన్ను చూసి హాయ్, హాయ్, హాయ్ అని చెప్పేసి అనడం. వాటర్ తాగుతారా? బటర్ మిల్క్ తాగుతారా? జ్యూస్ తాగుతారా? అని చెప్పేసేసి అసలు ఆ హాస్పిటాలిటీ అంటే అసలు మిమ్మల్ని నేను ఫస్ట్ ఈ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే అఫ్‌కోర్స్ ఇప్పుడు బయట పీపుల్ చెప్తుంది వేరు. కానీ బిఫోర్ కోవిడ్ లేకపోతే మీరు ప్రొడ్యూస్ చేసే టైంలో ఒక స్టార్ హీరో మదర్ ఈ రేంజ్ లో హాస్పిటాలిటీ ఇవ్వడం బయట అయ్యో! పీపుల్ కి అనేది అది ఎవరు ఇమాజిన్ చేయలేరు. అంటే స్టార్ హీరోనా ఇంకోటో కాదమ్మా. మనమందరం ఒకటే రకంగా వచ్చాము. వెళ్ళేటప్పుడేమీ తీసుకెళ్ళము. అందుకని మనకున్నదేంటంటే ఉన్నది మంచిగా ఉండటం అనేది బావుంటుందని నా ఫీలింగ్ అమ్మా. అంతే. చేతనైనంత వరకు మంచిగా ఉండాలి అని. మీ లైఫ్ లో అసలు మీకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే 3 విషయాల్లో మీకు ఎక్కువ ఏది? 3 విషయాలంటే ఒకటి మీ కొడుకు పెద్ద హీరో అవ్వడం, సెకండ్ వచ్చేసేసి మీరు ఒక స్టార్ ప్రొడ్యూసర్ అవ్వడం, థర్డ్ ముల్పురీస్ కిచెన్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్? అసలు స్టార్ ప్రొడ్యూసర్ అని అదనేది అసలు నాకు నథింగ్ అమ్మా. ఏమీ లేదు అసలు దాని మీద పాజిటివ్ లేదు, నెగెటివ్ లేదు. అది ఏంటో అలా జరిగిపోయింది. అంతేగాని దానివల్ల నేనేమి
హ్యాపీగా ఉన్నది కానీ లేకపోతే అట్లా ఫీల్ అయింది కూడా ఏ రోజు లేదు. అలాగే నా కొడుకు హీరో అంటే నా కొడుకు హీరో అయినా అవ్వకపోయినా నా కొడుకు అంటే నా కొడుకే. సో నాకు అది కూడా పెద్ద ఇదేమీ కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే గనక కొడుకు మీద లవ్ అదే. కొడుకు మీద లవ్వు వాడు అది చేయకపోయినా ఇంకోటి చేస్తాడు. దానివలన అమ్మ నా కొడుకు హీరో అయ్యాడు. చాలా గ్రేట్ అని నేనేమి ఫీల్ అవ్వలేదమ్మా. కాకపోతే ఏంటంటే నా కొడుకుని అంత యాక్సెప్ట్ చేశారు అనంటే అది ప్రేక్షకులకందరికీ థాంక్స్ చెప్పుకోవటం. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. అందుకని నాకు అది కూడా పెద్ద నన్ను అంటుంటారు, "అబ్బా! అదేంటి నువ్వెందుకు ఎంజాయ్ చేయవు? సెలబ్రిటీ మదరవు కదా" అంట. దేనికి ఎంజాయ్ చేయాలి? నాకు అట్లాంటిది ఇష్టం. సెలబ్రిటీ స్టేటస్‌నా? నాకు ఆ స్టేటస్ అనేది నాకు నచ్చదు. నాకు ఇష్టం ఉండదు. నాకు అలా ఏమీ అనేది. ఇప్పుడు ఇది అంటావమ్మా ఉషా మూల్పూరిస్ కిచెన్ అనేది మాత్రం నేను ఎవ్రీ డే కాదమ్మా ఎవ్రీ మినిట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది కూడా ఏంటంటే గనక శౌర్య ఒకటి, నేను ఒకటి అమ్మ. మాకేదైనా హ్యాపీ అయితే అదే ఇప్పుడు నా కొడుకు సెలబ్రిటీ అయినా నాకేం హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే అది మాకొచ్చింది. దానివలన ఎవరికీ ఏమి ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు నా కొడుకు హీరో అమ్మ. ఒకవేళ సెలబ్రిటీ మదర్ అని పెద్ద గొప్పగా అందరూ అన్నా గానీ, అది నాకే కానీ వాళ్ళకేమీ కాదు. శౌర్య వలన ఆళ్ళకేమీ రాదు. దానివల్ల నాకేమీ అది హ్యాపీనే. ఇప్పుడు ఇది శౌర్యకి కూడా సేమ్ అలాగే ఉంటది. మా పెద్దబ్బాయి గౌతమ్ గాని, మా హస్బెండ్ అసలు మీలో ఏమీ ఉండవేంటి? వాళ్ళిద్దరూ బాగా ఓపెన్‌గా ఇదవుతుంటారు. నేను శౌర్య అసలు దేనికి ఎక్సైట్ అవ్వము. అంటే డిఫెక్ట్ పీస్‌లో అనుకుంటా. అలాగే భానుమతి సింగిల్ పీస్ లాగా మేమిద్దరం కొంచెం డిఫెక్ట్ పీస్‌లో. సంతోషి అంటారు కదా! అలా ఏమన్నా? అలా అంటే మా దానికి మాకు ఏది రోజు హ్యాపీనెస్ ఉండదమ్మా. బయటోళ్ళు ఏదైనా హ్యాపీ ఉంటే మాకు చాలా హ్యాపీ ఉండదు. ఇప్పుడు మీరున్నారమ్మా. మీరేదైనా ఒక హ్యాపీ చెప్తే నేను అది 10 మందికి చెప్తా. అలా అనిపిస్తుంది. అదే హ్యాపీ అనిపిస్తుంది. ఎదుటి మనిషి హ్యాపీనెస్‌లో మీ హ్యాపీనెస్ వెతుక్కుంటారు. అది ఒక నాకు వ్యసనమే అవ్వచ్చే, ఇంకోటి అవ్వచ్చో నాకు తెలీదు. శౌర్య గూడా ఎప్పుడు అంటాడు, "అమ్మ ఈ చేత్తో వస్తే ఈ చేత్తో వస్తది. ఈ చేత్తో వదిలేయాలని" అనేవాడు ఎప్పుడు గూడా అమౌంట్ ఏదైనా ఎవరికైనా పెట్టటం గాని అని. శౌర్య అలా మాట్లాడతాడు. అలాంటిది ఇప్పుడు ఈ ఉషా మూల్పూరిస్ కిచెన్ అనేది ఎందుకు హ్యాపీనెస్ అంటే ఏంటమ్మా, ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఇప్పుడు మనం ఏం పెట్టి సంతోషపెట్టలేము. ఒక కడుపు నింపే మనం వాళ్ళని అమ్మ ఇంకా చాలు అనిపించొచ్చు. ఇక్కడికొచ్చిన 99% చాలా హ్యాపీగా నేను లోపలున్నా, కిచెన్‌లో ఉన్నా, లేతే ఎక్కడున్నా గానీ నేను డైనింగ్‌లో లేకపోయినా వెయిట్ చేసి నాకు చెప్పి వెళ్తారమ్మ. వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కొని నాకు చెప్పి వెళ్ళటం అంటే, ఆళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయితే నాకు చెప్తారు. అందుకని నాకిది చాలా అచీవ్‌మెంట్ అమ్మ. ఇది ఒక రెస్టారెంట్ లాగా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. చెప్తారమ్మ. వచ్చినోళ్ళు కూడా ఏమని చెప్తారంటే, ఇది మాకు రెస్టారెంట్‌కొచ్చినట్లేదు. ఒక చుట్టాల ఇంటికొచ్చినట్టో, ఒక పెళ్లివారి ఇంటికొచ్చినట్టో, ఒక ఫ్రెండ్స్ దగ్గరికొచ్చినట్టో ఉంది. ఈవెన్ మా సర్వీస్ చేసేవాళ్ళు కూడా మాక్సిమం చేస్తారమ్మ. అంటే వాళ్ళకి కూడా అదే చెప్తామమ్మ. ఎందుకంటే మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే మీరెట్లా చూస్తారు? అలాంటిది వాళ్ళు పేయింగ్ గెస్ట్‌లు. ఆ పేయింగ్ గెస్ట్ అన్నప్పుడు ఇంకెంత బాగా చూడాలి. వాళ్ళిచ్చే డబ్బులు తోటే నేను మీకు సాలరీస్ ఇస్తాను. వాళ్ళు గనక రాకపోతే నేను మీకెవరికీ నేనేం జాబులో ఉంచుకోలేను. సో, మీకిచ్చేది వాళ్ళే మీకు, నేను కాదు. మేడంని నేనేదో పెద్ద ఇది ఓనర్‌ని మీకొచ్చే వాళ్ళే ఓనర్స్ అని చెప్తుంటాను. సో, వాళ్ళు కూడా అట్లనే చేస్తుంటారు. అలా కాకుండా మన కోసం అంత ఇదిగా వచ్చినప్పుడు నాకేమనిపిస్తదంటే వీళ్ళంతా నా ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారమ్మా. మేడం మీకోసం వచ్చాము, ఆంటీ మీకోసం వచ్చాము. అట్లా పెద్ద వాళ్ళు కూడా వచ్చి అమ్మ యూట్యూబ్‌లో చూసామని 70 ఇయర్స్ లేడీస్ కూడానమ్మా. అనంటే తీసుకురమ్మంటే మా అబ్బాయి తీసుకొచ్చాడు, మా మనవడు తీసుకొచ్చాడని చెప్తూ ఉంటారు. ఆళ్ళంత అభిమానంగా వచ్చినప్పుడు అది దేన్ని పెట్టి కొలవలేమమ్మా. ఎంత పెద్ద రెస్టారెంట్‌కెళ్ళి మంచి ఫుడ్ తిని బిల్ పే చేసి వచ్చిన తర్వాత డెఫినిట్‌గా కడుపు నిండుతుంది. కానీ ఇలాంటి హాస్పిటాలిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనసు నిండుతుంది. అవును. బాగాన. ఆ మనసుని మీరు నింపుతున్నారు. అంటే ఎవరో చెప్పారు, పెద్దలు చెప్పారు. జీవితంలోనంటే డబ్బన్నా సంపాదించాలంట, పేరన్నా సంపాదించాలంట. కానీ ఉషా మూల్పూరిస్ కిచెన్ డబ్బు, పేరు 2 ఇచ్చింది. దానికి అందరికీ థాంక్స్ అమ్మా. ఇండస్ట్రీలో మీ క్లోజ్ సర్కిల్ ఎవరు మ్యామ్ అసలు? ఇండస్ట్రీలో నాకంటూ క్లోజ్ ఎవరు ఏమీ లేరమ్మా. ఒక నందిని రెడ్డి గారు మాత్రం ఫ్రీక్వెంట్‌గా ఉంటారు. ఫ్రీక్వెంట్‌గా ఇక్కడికి కూడా వస్తుంటారు. నా సక్సెస్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సనాలిటీ నందిని రెడ్డి గారు. చాలా ఆర్డర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ తీసుకొస్తారు, లేకపోతే ఆర్డర్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి చాలా చాలా బాగుందని చెప్తారు. కానీ ఇక్కడ మన దగ్గరికి అయితే వచ్చేటప్పటికి బాబీ గారు వచ్చారమ్మా. డైరెక్టర్ బాబీ వచ్చారు. నాకు అంతకుముందే తెలుసు, నన్ను అక్క అంటారు. ఆయన కూడా చాలా బాగుందని తనును, రామ్ మిర్యాల గారు, కోటి గారు,
ఇట్లా సందీప్ వంగ అంటే వాళ్ళ బ్రదరు ఇట్లా చాలామంది వస్తూనే నిరుపమ అదే కార్తీక్ దీపం నిరుపమ అట్లా వస్తూనే ఉంటారు. అందరూ వస్తుంటారు. అందరూ చాలా బాగుందని చెప్తారు. అట్లా అన్నమాట. సో ఉషా ముల్పూరీస్ అంటే నాట్ ఓన్లీ ఫర్ కామన్ పీపుల్, ఇట్ ఈస్ సెలబ్రిటీ కిచెన్ ఆల్సో. అంటే సెలబ్రిటీ కిచెను కానీ నార్మల్ పీపుల్ కూడా చాలా బాగా వస్తారమ్మా. సాఫ్ట్‌వేర్ టీమ్ లంచ్‌లు జరుగుతుంటాయి. టీమ్ డిన్నర్స్, క్యాటరింగ్స్ కూడానమ్మా మనకి వనస్థలిపురము, దిల్‌సుఖ్ నగర్ అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గర నుంచి తెప్పించుకుంటారు. ఓహ్! ఇప్పుడు క్యాటరింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అయిపోయిందా మ్యామ్? క్యాటరింగ్స్ ఉందమ్మా. అదే అంటే యాక్చువల్‌గానమ్మా మేము మీది పెట్టకముందు ఎవరన్నా గబాల్ని ఎప్పుడన్నా అంటే గనక కష్టమేమో ఇప్పుడు ఇది ఒక 25, 30 మెంబర్స్‌కి ఎవరైనా చేస్తారు అంటే చేసేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకని ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా నాకు కష్టమైనా గానీ ఓకే. కొంచెం దానికి ఛార్జ్ ఎక్కువ చేసినా గానీ 25 మెంబర్స్ అయినా గానీ మేము తీసుకుంటున్నామమ్మా. ఫస్ట్‌లో వద్దనుకున్నాము. కానీ వచ్చి అడుగుతున్నారు. మీరే చేయాలి అని. ఇంకా అందుకని అట్లాగాను దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం ఇటు అటు కూడా మనము వాళ్ళు వచ్చి అంటే మనం ఇప్పుడంతా ఉంది కదమ్మా ట్రాన్స్‌పోర్ట్ ఉంది కదా! డన్‌జో పోర్టర్ గాని బుక్ చేస్తే మనం చేయంగానే పంపించేస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మీరు బోలెడంత డబ్బులు పెట్టి ఆల్రెడీ చాలా మంది షెఫ్స్‌ని పెట్టుకున్నారు మీ దగ్గర. అయినా కానీ ప్రతి ఐటెమ్‌లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకు కంపల్సరీ ఉంటుంది? అంటే మనం చెఫ్స్ చేస్తారమ్మా అందరూ కూడాను. కానీ ఏంటంటే కొంచెం హోటల్ టేస్ట్ ఉంటది కదా! ఆ హోటల్ రెస్టారెంట్ సో స్టైల్‌ని మదర్ టేస్ట్ అనేది ఆ తగలాలి అంటే రెస్టారెంట్ స్టైల్ కాకుండా మన స్టైల్‌కి, మన హోమ్ స్టైల్‌కి ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి. ఎంతో పెద్ద పెద్ద యాంబియన్స్ తోటి కోట్లు పెట్టున్నాయి. అదే టేస్ట్ నా దగ్గరికి ఎందుకమ్మా? ఇప్పుడు నేను పెట్టేదేంటి నా టేస్ట్ పెట్టాలని కదా నేను ఒక యూనిక్ వచ్చింది. టేస్ట్ తెప్పించాలి మీరు. నా టేస్ట్ పెట్టాలి జనాలకి అని నేను పెట్టాను కదా! ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారమ్మా. ఎవరి కాళ్ళు వండుకోలేకపోతున్నారు. అంతానును వాళ్ళకి ఒక మంచి ఫుడ్ పెట్టాలి అనే నా ఇదితోటి నేను స్టార్ట్ చేశాను. సో, మళ్ళీ నేను తీసుకెళ్ళి రెస్టారెంట్ స్టైల్‌లోనే ఇస్తే ఇంకా నేను పెట్టిన దానికి ఉపయోగమే లేదు కదా! అందుకనే మ్యాంగో జ్యూస్ కూడా నేను అందుకనే పెట్టాను. బటర్ మిల్క్ కూడా అందుకే పెట్టాను. ఏది హోమ్ మేడ్ అని ఫీల్ అయితే అది పెడతానన్నమాట. శౌర్య గారు ఎన్ని సార్లు విజిట్ చేశారు మ్యామ్ ఇక్కడికి? ఇక్కడికమ్మా ఒక 4, 5 టైమ్స్. బట్ ఇక్కడ అంటే మెన్యూలో అన్ని ఐటెమ్స్ చాలా బాగున్నాయి. కానీ అసలు శౌర్య గారి ఫేవరెట్ ఏంటి ఇక్కడ? అదే చెప్పాను కదమ్మా! కుక్కర మాంసం పలావ్ అనేది వాడికిష్టము. అసలు అదే పెట్టా. అంటే వాడికిష్టమని పెట్టలేదు. పెట్టాను. ఇప్పుడు అన్నీ మీతో మాట్లాడుతుండంగా చూస్తే అన్నీ వాడికిష్టమైనయే బాగా సేల్ అయినాయి. బాగా యాక్చువల్‌గానండి. ఆ! అది ఆ రకంగా శౌర్య ఆ రకంగా కూడా నాకు మరి ఇచ్చేసాడనమాట. ఇక్కడ ఫుడ్ మెన్యూలో మీకు బాగా నచ్చిన ఐటెమ్ ఏంటి? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. మీరు ఇలాగే ఒక కస్టమర్ వచ్చారమ్మా. ఒక ఒక అదే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇలా పలకరించడానికి వెళ్తే సేమ్ మీరు అడిగిందే అడిగారు. నేనేమన్నానంటే, "మీ మదర్ ఉంటారు కదమ్మా" అన్నా. "మీరే నా మదర్" అన్నారు. నేను మీ మదర్‌నేనమ్మా. కాదమ్మా మీ మదర్ ఉంటారు కదా! నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక మదర్‌కి ఎంతమంది పిల్లలున్నా అందరూ సమానమే కదా! అట్లా ఈ మెనూ అంతా నాకిష్టమై చేసిన మెనూనే. అలా అంతా సమానమే అని చెప్దామన్న ఇంటెన్షన్‌తో నేను చెప్పా. అప్పుడు ఆ ఎదురుంగా ఉన్న అమ్మాయి చెప్పింది, "లేదు అతనికి పేరెంట్స్ లేరు. చిన్నప్పుడే చనిపోయారు" అని చెప్పారనమాట. అంటే అప్పుడు తను అంత ఇదిగా ఏంటంటే గనక అసలు నా మదరే మీరు అని చెప్పి చాలా తను ఎమోషన్ అయ్యారనమాట. నేనప్పుడు చెప్పా, "మీ మ్యారేజ్‌కి చెప్పమ్మా. నేను ఏం చేయాలి అనేది నేను చేస్తాను మీ మదర్ ప్లేస్‌లో. మదర్ లేదని మాత్రం నువ్వు ఫీల్ అవ్వు మాకు" అని చెప్పాను. అని ఎప్పుడైనా గానీ నువ్వు రావచ్చు రెస్టారెంట్‌కి అనంటే, "బిల్ పే చేయాలి గదా!" అన్నాడు. "అక్కర్లేదమ్మా బిల్లు నీకోసం ఫ్రీగానేనంటే." "అయ్యో! మీరు ఆ మాట అన్నారు చాలు" అని అతను ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక పెద్ద మేనేజర్ అంటమ్మా. అట్లాగా అంటే మీరన్నారు గదా! అలాగా ఈ అన్నీ నాకిష్టమైనయే నేను పెట్టానమ్మా. నచ్చినయే పెట్టాను. నాకిష్టమని కాదమ్మా, ఇప్పుడు మా హస్బెండ్ గానీ, మా అబ్బాయిలకి కానీ, లేకపోతే ఇక్కడున్న స్టాఫ్‌కి కానీ అందరిని టేస్ట్ అడుగుతాను. అంతేగాని నాకిష్టం అంటే నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ అయన్నీ నాకిష్టం ఉండదు. కానీ జనాలకిష్టం అన్ని ఉంటాయి గదా! అట్లాగా. ఏంటంటే ప్రతీది కూడా టేస్ట్ చేసి అందరికీ నచ్చిందా అని అసలు ఎవరు చేశారనేది తెలియకుండా, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని అడుగుతా ఉంటాననమాట. అప్పుడు దాని ఫీడ్‌బ్యాక్ చూసుకొని దాని ప్రకారంగా మళ్ళీ మళ్ళీ మార్చుతా ఉంటాం.
అదమ్మా. ఎంత నైస్ హ్యూమన్ బీయింగ్ మ్యామ్ మీరంటే. నాకు తెలుసు మీ సన్స్ ఇప్పుడు మీ కొడుకులకి ఇద్దరికి కూడా ఎవరైతే కామన్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు యాజ్ ఏ మదర్‌గా ట్రీట్ చేస్తారు. మీ కొడుకులకి ఏదైతే వండి పెడతారో అదే వండి పెడతారని తెలుసు. బట్ మీ దగ్గరికి డబ్బులు పే చేసి తినడానికి వచ్చిన గెస్ట్‌లకు కూడా మీరు ఇలాంటి విషయాలు చెప్పడం అండ్ మీ మదర్ ప్లేస్‌లో ఏమన్నా కావాలి అంటే ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పడం. అసలు ఇలాంటివన్నీ కూడా అంటే మీ రేంజ్‌కి మీరు చేసే ఇదికి అంటే రేంజ్ అనేది అసలు అది అని మాట్లాడకండి అమ్మా. ఎందుకంటే అందరూ కామన్ పీపుల్ అంతేనమ్మా. పడుతున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ. అలాంటి దెబ్బలు మీకు ఎప్పుడైనా తగులుతుంటాయా? చాలా చాలా రోజు తగులుతుంటాయి. ఎందుకంటే యు ఆర్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ అట్ ది సేమ్ టైమ్ సెన్సిటివ్ అయినా కానీ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఎందుకంటే ఇంత మెయింటైన్ చేయడం ఇద్దరు కొడుకుల్ని ఇంట్లో హస్బెండ్ని తీర్చిదిద్దడం అనేది చిన్న విషయం కాదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఉషా మూల్పూరిస్ గురించి మనం మాట్లాడాల్సిన విషయం కూడా లేదు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. కానీ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఇంకొక మనిషిని చూడగానే ఆటోమేటిక్ ఒక జెలస్ అనేది ఉంటుంది. అండ్ ఇంత సక్సెస్ఫుల్ లేడీ వెనకాల పెయిన్ఫుల్ స్టోరీస్ కూడా ఉంటాయి. చాలా ఉంటాయమ్మా. చాలా చాలా ఉంటాయి. ఉంటాయి. ఓకే. మీ లైఫ్‌లో ఇది సిట్యుయేషన్ ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పి మీరు చాలా హర్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, ఒకటి కాదు. ఏదైనా ఒకటి షేర్ చేయగలరా? వద్దులేమ్మా, అది పర్సనల్. కాకపోతే నేనేమనుకుంటానంటే ఓకే, ఒక్కొక్కటి అలా జరుగుతుంటుంది. కాకపోతే పగాళ్ళకు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ రాకూడదని అయితే మాత్రం నేను ప్రే చేస్తుంటాను. మగవాళ్ళకి కూడా రాకూడదు అనే అంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ మీకున్నాయా? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఇంత హ్యాపీగా కనబడే ఉషా గారికి కూడా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే కనిపించేదంతా ఇది కాదు కదా, చాలా ఉంటాయి. చాలా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ నా లైఫ్‌లో అంటే ఇలాంటిది కూడా నా లైఫ్‌లో జరిగిందా ఒక మ్యాజిక్ లాగా అంటే మీరేమని అంటే చెప్తారు? యాక్చువల్గా మ్యాజిక్ లాగా జరిగిందంటే ఇదేనమ్మా, ఉషా మూల్పూరిస్ కిచెనే. కానీ అట్ ది సేమ్ టైము ఇద్దరు పిల్లలు కూడా మంచిగా ఒక వాల్యూస్ తోటి పెరిగారు. మగ పిల్లలు అయి ఉండి కూడాను చాలా బాగా పెరిగారు. అది నా అచీవ్మెంట్ అని నేను అనుకుంటానమ్మా. అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఎందుకంటే మీలాంటి మంచి పర్సన్‌ని కలిసాను. అంటే ఇక్కడి వరకు వచ్చే వరకు ఐ నో అబౌట్ యూ. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు మీ గురించి బయట నాకు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా గానీ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. ఒక మనిషి గురించి ఇంత పాజిటివ్‌గా అంటే ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. అట్ ది సేమ్ టైమ్ ఇంత హ్యూజ్ సక్సెస్‌లో ఉన్నా గానీ మీ గురించి బయట లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఎవరైనా గానీ ఉషా గారు అనగానే ఒక పాజిటివ్ టాక్ అనేది బయట తెచ్చుకోవడం అనేది ఈ రోజుల్లో ఇంత చిన్న అది విషయం వాళ్ళ కాదు. గ్రేట్‌నెస్ అమ్మా. నేను అదే చెప్తుంటాను. ఇప్పుడు మన దగ్గరికి ఇక్కడ కిచెన్ దగ్గరికి లేడీస్ అంటే అందరూ ఫ్యామిలీస్‌తో వస్తుంటారు, ఇట్లా వస్తుంటారు. అయితే గనుక నా ఏజ్ వాళ్ళు వస్తారు, మీ ఏజ్ వాళ్ళు వస్తారు. మీ ఏజ్ వాళ్ళు అంటే పక్కన పెట్టేయమ్మా. ఎందుకంటే మీకు పెద్దగా వంట చేత కాదు కాబట్టి నచ్చుకోదు. కానీ నా ఏజ్ వాళ్ళకి వంటలు చేసే ఉంటారు. వాళ్ళు గానీ, మా మదర్ ఏజ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే గనక చాలా బావుందమ్మా, చాలా బావుందండి అని చెప్తుంటారు. అప్పుడు నేను ఒకటే చెప్తాను, అసలు నథింగ్ అండి నేను. మీరు నన్ను మెచ్చుకోవద్దు. నేను మీకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ లేడీ కూడా పక్కనోళ్ళ వంటని మెచ్చుకోవటం అనేది జరగదు. ఎవరికైనా గానీ అంటే మామూలుగా జనరల్‌గా మనం వండిందే బావుంటుంది అనేది మాక్సిమం అందరికీ ఉంటుందది చిన్నగా. కానీ వాళ్ళొచ్చి ఇట్లా చెప్తున్నారు అంటే గనుక నేను అందరికీ అదే చెప్తాను. అసలు మీరిలా చెప్పటం అనేది మీ గ్రేట్‌నెస్ అండి. నేను మామూలుగానే వండి పెడుతున్నా. కాపోతే ఇక్కడ నేను సక్సెస్ అవ్వటానికి మెయిన్ ఏంటంటేనమ్మా, నేను నా పిల్లలకి, నా హస్బెండ్‌కి, నా ఇంట్లో వాళ్ళకి నేను ఎట్లా వండి పెట్టి వాళ్ళు తృప్తిగా తినాలనుకుంటున్నానో, నాకిక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే తినాలని నేను కోరుకుంటున్నానమ్మా. సో, అదే డెడికేషన్ తోటి నేను వర్క్ అలానే చేస్తున్నానమ్మా. తింటున్నారు కూడా. అదే డెడికేషన్‌తో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టే మీరందరూ ఇంత నన్ను ఆదరిస్తున్నారమ్మా. డెఫినెట్లీ మ్యామ్. కిచెన్ అని కాదు. మీరు ఈ కిచెన్ స్టార్ట్ చేయకముందు కూడా మీ గురించి చాలా విన్నాము. అంటే ప్రొడక్షన్ మీరు ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారో యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరు ఉన్నప్పటికీ కూడా బయట అందరూ కూడా ప్రొడక్షన్‌లో కూడా మీ గురించి చాలామంది చాలా గట్టిగా మాట్లాడుకునేవాళ్ళు. ఎలా అంటే ఉషా గారి ఫుడ్ కోసం చాలామంది సెలబ్రిటీస్ సైతం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసేసి. అండ్ శౌర్య గారితో వర్క్ చేసిన వాళ్ళందరికీ మీ గురించి తెలుసు. శౌర్య గారి ఫ్రెండ్స్‌కి మీ గురించి తెలుసు. అండ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఉషా గారి చెయ్యి అంటే దాని గురించి దానికోసం ఇప్పుడు ఏంటంటే యాక్చువల్‌గా మనం ఫస్ట్‌లోనమ్మా మధ్యాహ్నం 12 దగ్గర నుంచి 3:30 వరకు పెట్టామమ్మా. మళ్ళీ నైటు 7-10:30 క్లోజ్. అయితే గనుక అది 3:30కి క్లోజ్ చేస్తుంటే 4కి, 4:30కి కూడా వస్తున్నారు. వచ్చి ఏదుంటే అది పెట్టండి మీ చేత్తోటి అంటున్నారు. ఇంకా అందుకని అది కంటిన్యూ చేసేసామమ్మా. ఇప్పుడు 12 దగ్గర నుంచి నైటు 10:30, 11 వరకు కంటిన్యూ ఉంటుందమ్మా. ఆ తర్వాత కూడా ఆన్‌లైన్‌లో మార్నింగ్ 7 వరకు ఉంటుంది.
మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి కంటిన్యూగా 7 వరకు ఉంటుంది. సో, అదంతా కూడా 1 మంత్ నుంచి స్టార్ట్ చేసాం. దాన్ని కూడా బాగా యూజ్ చేసుకుంటున్నారు అంతానును. ఇంకా ఆహ్, ఇంటికెళ్ళిన తర్వాత అలిసిపోయి చాలా ఇంటికి వెళ్ళిపోతే అమ్మ చేత్తో ఏది పెట్టినా గానీ కడుపు నిండుతుంది, మనసు నిండుతుంది. సో, ఉషా మూల్పూరీస్ అనే మాటకు బదులు ఉషా గారు అలియాస్ అన్నపూర్ణమ్మ అయిపోయారు మీరు. అదేనమ్మా, నేను యాక్చువల్‌గా ఫస్టు పెదరాసి పెద్దమ్మ అని పెట్టానమ్మా దీనికి. ఓహ్! పెదర పెదరాసి పెద్దమ్మ అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. చేయిస్తే అంటే ఇదివరకు ప్రతి ఊరికి ఒక పెదరాసి పెద్దమ్మ ఆకలున్న వాళ్ళకి పెట్టేది కదా అని. అయితే గౌతమ్ ఏమో అమ్మ నీ పేరు పెట్టు, ఆ పేరు వద్దు అన్నాడు. ఇంకా శౌర్య వీళ్ళందరూ కూడా అన్నారని మళ్ళీ అది మానించి ఇది పెట్టాం అనమాట. అంటే నా కాన్సెప్ట్ అది యాక్చువల్‌గానమ్మా. పీపుల్ మేబీ అలా ట్యాగ్ చేస్తారేమో ఉషా మూల్పూరీస్ బ్రాకెట్‌లో అన్నపూర్ణమ్మ. ఎందుకంటే అలాగే మీ చేతులతో అందరికి సో ఎంతమందికి వండి పెట్టా అంటే అంతమందికి వండి అంటే పెట్టాలంత. దీన్ని మీరు నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్ రివ్యూస్ ఇవ్వకండి. ఎందుకంటే ఇది మేము హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాము. జనరల్‌గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా పెయిడ్ ప్రమోషన్సో లేకపోతే పెయిడ్ ఇంటర్వ్యూసో అని చెప్పేసి అనుకుని కొంతమంది వాళ్ళు మనీ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. బట్ మనీ అందరూ తీసుకుంటారు. కానీ మనీ తీసుకున్నా గానీ మనసు నిండేలా కూడా భోజనం పెట్టడం, అదే హాస్పిటాలిటీ ఇవ్వడం అనేది చాలా కొంతమందికి మాత్రమే సాధ్యం. అదే కదమ్మా, నేను కూడా మా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే నేను ఇవ్వట్లేదమ్మా మీకు శాలరీస్, నేను కాదు మీ బాస్ని, గెస్ట్లే మీ బాస్లు, అది మీరు చూసుకోండి అని నేను చెప్తానమ్మా వాళ్ళకి. అదే అందుకని వాళ్ళు కూడా అలాగే సర్వ్ చేస్తారు. వచ్చిన కస్టమర్స్ కూడా మనకి రిపీట్ కస్టమర్స్ వస్తారమ్మా. వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళకే ఫోన్లు చేస్తుంటారు, మేము వస్తుంటాము ఆర్డర్ ఇది ఇది అని చెప్పేసి. అట్లా బాగా ఫ్యామిలీగా నేను వెళ్ళి అంటే చాలామంది వస్తుంటారు కదమ్మా, నేను ఒక్కొక్కసారిగా అందరినీ గబాలను గుర్తుపట్టలేను. నేను వెళ్ళంగానే వెంటనే వాళ్ళు నేను అడగకుండానే వాళ్ళు చెప్తుంటారు, ఇది 10th టైం, ఇది 18th టైము, ఇది 20th టైం, ఇలా చెప్తూ ఉంటారనమాట అమ్మ. అది ఈ నెలలో మేము ఇప్పటికి 5వ సారి వచ్చాము, ఇట్లా కూడా చెప్తుంటారు. మళ్ళీ లేదంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది ఏం చెప్తుంటారంటే సాఫ్ట్వేర్‌లో మా శాలరీ డైరెక్ట్‌గా ఇక్కడే డంప్ చేయమంటే సరిపోతుందేమో అంటుంటారనమాట అమ్మ. రీసెంట్ టైమ్స్‌లో మిమ్మల్ని చాలా మంది బయట వేరే కంట్రీస్‌లో కూడా చాలా మంది అడిగారంట కదా! బ్రాంచెస్ స్టార్ట్ చేయమని అవునమ్మా, చెప్పేసేసి. అవును. అందరూ అడిగారమ్మా. కానీ మీకసలు ఏమైనా ప్లాన్ ఉందా? అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్‌లో వద్దు ఇదొక్కటే అనుకున్నానమ్మా. అందుకనే అప్పుడు చాలామంది అడిగారు నన్ను, ఫ్రాంచైజీ ఇస్తారా అన్నీ అడిగారు. కాకపోతే ఇప్పుడు వచ్చినోళ్ళందరూ ఎవరికాళ్ళు దూరం దూరం నుంచి వస్తున్నారమ్మా. అంటే ఈసీఎల్, సైనిక్‌పురి, వనస్థలిపురము, ఎల్బీ నగరు ఇటు అట్లా కోకాపేట, గచ్చిబౌలి, లేకపోతే విజయవాడ, వైజాగ్ నుంచి చాలామంది వస్తుంటారమ్మా. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంటారు. అందరూ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్లేస్‌లో పెట్టొచ్చు కదా, మా ప్లేస్‌లో పెట్టొచ్చు కదా, మేము ఇంత దూరం రావాల్సొస్తుంది అంటున్నారు. మీ ఫ్యామిలీకి అసలే వైజాగ్ సెంటిమెంటల్ ప్లేస్. ఎందుకంటే 'శౌర్య' గారి మూవీస్ అన్నీ అక్కడే ఉంటాయి. అందుకని దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనేది ఉందమ్మా. అందుకని ఒక అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఉండటానికి అంత దూరం నుంచి వాళ్ళు 11 అవుతుందమ్మా, 10:30 అవుతుంది. 10:30కి వాళ్ళు టేబుల్ మీద కూర్చుంటారు. ఎక్కడి నుంచి వచ్చారంటే కనుక ఉప్పల్ నుంచి వచ్చాము, లేకపోతే ఇదేంటి రామోజీ ఫిల్మ్ సిటీ, నాకు ఇది అనిపిస్తుంటుంది. లేకపోతే భువనగిరి అంటారు, పిల్లల్ని కూడా వేసుకుని వస్తారమ్మా. అమ్మో ఇప్పుడు తిని ఇక్కడ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసి వెళ్ళాలా అని నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, అయ్యో ఫుడ్ కోసం ఇక్కడ దాకా వస్తున్నారా అనిపిస్తుంది. అందుకని అలాంటి అందరి కోసం అని చెప్పేసి నేను మిగతా చోట్ల కూడా స్టార్ట్ చేయాలని, కాకపోతే టైం పడుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం కూకట్పల్లిలో ప్లాన్ చేయండి. అవునా? ఇప్పుడు కొంపల్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నామమ్మా. అంటే 1 బై 1 అంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంపల్లో సెట్ అయిన తర్వాత అది జరుగుతుండగా ఇంకో చోట అట్లా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మ. అంటే వీలైనంత మందికి మంచి ఫుడ్‌ని అందించాలి. మీ అభిమానాన్ని అంతాను ఇచ్చేసుకొని మీ సంతోషం నాకు కావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఫుడ్ కోసం పీపుల్ ఎక్కడికైనా వెళ్ళిపోతారు అనడానికి ఉషా మూల్పూరీస్ ఒక ఎగ్జాంపుల్. మీరే చెప్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అని చెప్పేసి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఎక్కడ అంటే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్స్‌కి వస్తుంటారు కదమ్మా. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ట్రీట్మెంట్స్‌కో, షాపింగ్‌కో అలా వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే మంత్లీ కూడా వస్తుంటారమ్మా. వచ్చినోళ్ళు ఏంటంటే కంపల్సరీ మన దగ్గరికి వస్తుంటారు. అట్లాగే పిల్లలు ఇక్కడ చుట్టూ చైతన్య నారాయణ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి సండే పర్మిషన్ ఉంటుంది కదా, దానికి పేరెంట్స్ అందరూ చాలామంది మన దగ్గరికి వస్తారు. వాళ్ళు ముందే ఫోన్ చేసి చెప్తుంటారు మనకు ఆర్డర్ కావాలని. అది కరెక్ట్‌గా లంచ్ బ్రేక్‌కి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళొచ్చి ఇక్కడికొచ్చి ఫుడ్ భోంచేస్తుంటారు. నేను చెప్తుంటా, ఒకవేళ మీకు
ఏదన్నా అవైలబుల్ మీకు వీలు కాకపోతే నాకు చెప్పండి, నేను పంపిస్తాను అంటే అలా అలౌ చేయరండి, పేరెంట్స్ వస్తేనే అలౌ చేస్తారు అని చెప్తారనమాట. అది బట్ నిజంగా మ్యామ్ మీరు చెప్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంత హ్యూజ్ సక్సెస్, అది కూడా పీపుల్ కావాలని చెప్పేసి రిపీటెడ్గా రావడం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా స్టూడియోలోనే ఇక్కడికి రెగ్యులర్గా విజిట్ చేసే కస్టమర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు. అంటే నేను ఇవాళ మీ దగ్గరకు వస్తున్నా అని తెలిసిన వాళ్ళకి ఉషామూల్ పూరీస్ కనగానే వెంటనే అబ్బా చాలా బాగుంటుంది ఫుడ్ అంటే ఇంతమంది ఎలా చెప్తున్నారు, వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తేనే కదా ఏదో. అంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేస్తామమ్మా, అంతే. ఎలా చేస్తారో అలా చేస్తారు. అంతేనమ్మా, అంతే. అది కూడా దట్టు ప్రతిదీ మీ ఇన్వాల్వ్మెంట్, మీ చేతులు అనేది ఆటోమేటిక్గా అక్కడ తగులుతున్నాయి. ఆల్రెడీ ఫుడ్లో మీది చెయ్యి మామూలుగా తిరిగిన చెయ్యి. అయ్యో, సేమ్ టైం ఇంతమందికి మీరు హ్యాపీగా కడుపు నింపుతున్నారు. ఎట్ ది సేమ్ టైం మీ హాస్పిటాలిటీతో మనసు నింపుతున్నారు. అండ్ అందరికీ ఉషామూల్ పూరి అనగానే ఒక ఫేవరెట్ ప్లేస్ అనేది, ఫేవరెట్ స్పాట్ అనేది మీరు చేసేసారు. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ మాదాపూర్ యాక్చువల్లీ రైట్ నౌ. అండ్ ఈ సక్సెస్ అనేది ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవ్వాలి. అండ్ ముందు ముందు మీరు ఇంకా చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, ఎస్పెషల్లీ మా ఏరియాలో స్టార్ట్ చేయాలి. అమ్మా తప్పకుండా. ఇలాంటి హాస్పిటాలిటీ అన్ని ప్లేసెస్ లో అందించాలి ముందు ముందు తప్పనిసరిగా అమ్మా. అదే ఇది మా అందుకనే ఇప్పుడు ఇంకో చోట పెడితే ఇక్కడ క్వాలిటీ తగ్గిపోతుందేమో అనే ఫీల్ కూడా ఉంటుంది అనమాట అమ్మా. కంపల్సరీగా కొన్ని మసాలాలు కానీ కొన్ని ఉంటాయమ్మా, అవన్నీ ఒక చోటే ప్రిపేర్ చేసి మిగతా వాటికి పంపించాలి అనేది కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. మీరే ప్రిపేర్ నేనే ప్రిపేర్ చేసి, అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నీ కూడా ఒక చోటే ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్తాయి. సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి కదా. అది కాకుండా ఏంటంటే కంపల్సరీగా నా కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో నేను అలా ఇంకో చోట కూడా పెట్టేటప్పుడు అంటే 3 days ఇక్కడ 3 days అక్కడ అట్లా ఏదైంది కంపల్సరీగా ఒక ప్లాన్ చేసుకుని కంపల్సరీగా ప్రతిదీ కూడా అది నా ఫస్ట్ అన్నట్టుగానే ప్రతిదీ అట్లాగే చేద్దామని తప్పితే ఓ ఇది సక్సెస్ అయిపోయింది ఇంకో చోటుకి వెళ్దాం ఇది అదే అయిపోతుంది కదా అని కాకుండా ఇక్కడ నుంచి అక్కడ ఇంకో చోట పెట్టినా దీన్ని వదిలేది లేదమ్మా. దీన్ని కూడా కంపల్సరీగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నా మానిటరింగ్ ఉంటుంది. అట్లాగే 4 పెట్టినా 10 పెట్టినా నా మానిటరింగ్ అనేది ఉంటుంది అనమాట. కొంతమందితో ఇంటర్వ్యూ చేస్తుంటే ఏంటంటే టైం అబ్బా ఇంకా ఎంతసేపు ఉందో అయ్యో, మీతో చాలా సేపు నుంచి ఇంటర్వ్యూ జరుగుతుంది. బట్ ఇంటర్వ్యూ కాదు, మీ ఇన్నర్ వ్యూ మాకు ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ చాలా టైం చాలా తొందరగా గడిచిపోయింది అనిపిస్తుంది. మీతో ఇంకా చాలా మాట్లాడాలి, బట్ మనకంటూ ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కొంచెం టైం తీసుకొని ఇంకా చాలా విషయాలు మీ గురించి తెలుసుకుంటాము. ఇట్ వాస్ రియల్లీ నైస్ టైం టు స్పెండ్ విత్ యూ మ్యామ్. రియల్లీ వెరీ హ్యాపీ. మీతో మాట్లాడుతుంటే నిజంగానే మనసు నిజంగానే నిండిపోతుంది మీ స్మైల్తో అండ్ మీ మాటలతో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి మూవీస్ మీ ప్రొడక్షన్లో రావాలి. శౌర్య గారిని ఇంకా చాలా పెద్ద బిజీ హీరోగా మేము చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు బిజీ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ ఉన్నారు, ఇంకా బిజీ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మన మూల్పూరీస్ కిచెన్ అనేది ఇంకా హ్యూజ్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అమ్మ. కానీ నువ్వు కూడా చాలా అసలు మాటలు గలగల సుమా ఎలా మాట్లాడుతుందో అంతలాగా టకటకటగా మాట్లాడుతున్నావు, చాలా బాగాను. అది కొత్తగానే స్టార్ట్ చేసామన్నా కానీ చాలా బాగా చేస్తున్నారమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే మీరు కూడా అదే ఏదో మాట్లాడాలని కాకుండా మీ మనసులో ఏది ఉందో అది మాట్లాడుతున్నారు కాబట్టి అంత డెఫినెట్గా మ్యామ్, డెఫినెట్గా దానివల్లనే మీకు అంత హార్ట్ఫుల్గా మాట్లాడటం వల్లనే అంత బాగా జరిగింది మన కాన్వర్సేషన్. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది అయ్యయ్యో, ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ మీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.